సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు ఒక మంచి జర్నలిస్టు, చాలా సీనియర్ జర్నలిస్టు హేమసుందర్ అని చెప్పి ఆయన తీసుకొచ్చాం. ఆయనతో చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఆయన జర్నలిజం కెరీర్లో చెప్పలేని విషయాలు, చెప్పకూడని విషయాలు అన్నీ ఏమైనా ఉంటే మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సత్యన్ గారు, ప్రేక్షకులకు నమస్కారం. మీ జర్నలిజం కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎన్ని రోజుల్లో సార్, ఎన్ని ఏళ్ళు సార్ మొత్తం? అంటే 1985లో జర్నలిస్ట్గా స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఎంటర్ ది డ్రాగన్ 85. అంటే అప్పట్లో సమయం అనే పత్రిక రాబోతుందని చెప్పి నేను అప్లై చేశాను. సమయం నాదెండ్ల బసవరావు గారి మంత్రివర్గంలో మేచినేని కిషన్రావు ఉండేవాడు. ఓహో. అప్లై చేస్తే పెడాన్ రిపోర్ట్కి అప్లై చేశారు, కానీ ఆ సమయానికి రాలా పత్రిక. ఆ సమయం బాగాలేదు, ఆయన టైం బాగాలేదు. అదే దాంతో ఏలూరు నుంచి వచ్చి రత్నగర్భకు రాసేవాడిని. అచ్చా. ఈనాడులో నా జర్నీ 1989 ఓహో. సెప్టెంబర్ నుంచి ఈనాడులో న్యూస్ కంట్రీ రిపోర్టర్గా మచిలీపట్నం దగ్గర గూడూరు దాదాపు 30 ఏళ్ళ పైన కెరియర్ విషయాలు. సో చాలా విషయాలు కెరియర్లో చాలా విషయాలు దాగి ఉంటాయి. మీకు అడ్వెంచర్స్ చేసి ఉంటారు, చాలా విషయాలు చేసి ఉంటారు. అంటే చాలా విషయాలు తెలిసినా కూడా నలుగురు చెప్పలేని విషయాలు, ఆ న్యూస్లోకి రాని విషయాలు కూడా ఉంటాయి మీలో. చాలా విషయాలు తెలుస్తుంటాయి. అట్లాంటి విషయాలన్నీ మాకు తెలియాలి సార్ ఈరోజు. అంటే నేను అసలు జర్నలిస్ట్ అవ్వాలనుకోవాలా, ఒక రైటర్ అవ్వాలనుకున్నా. అచ్చా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా రచనలు చేయడం, వాళ్ళు కథలు రాయటం, పత్రికలకి ఆల్ ఇండియా రేడియో రాసేవాడిని, అక్కడికి వెళ్ళి చదివేవాడిని. అప్పట్లో రేడియోకి ఒక కథానికి రాస్తే మనకి 300 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఏ సంవత్సరం సార్? ఎప్పుడు ఇది? ఇప్పట్లో 1980s అనుకోవచ్చు. ఓకే. 300 రూపాయలు ఇచ్చేవాళ్ళు. విజయవాడ కేంద్రానికి వెళ్ళి మనం ఆ కథానికి కార్మికుల కార్యక్రమంలో కథానికి చదివితే 300 రూపాయలు ఇచ్చేవాళ్ళు. చదివితే మనమే వెళ్ళి చదవాలి. ఓకే. వాళ్ళు చెక్ ఇచ్చేవాళ్ళు, అప్పుడప్పుడే చెక్ ఇచ్చేసేవాళ్ళు. అప్పట్లో 300 రూపాయలు అంటే చాలా ఎక్కువ, పెద్ద అమౌంట్ అది. పత్రికలు కథలు రాస్తేనే 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆంధ్రపత్రిక వాడికి కథ రాస్తే 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అదే కథని మనం వాళ్ళు చదివేటైతే మనకు ఒక 50 యువవాణి కార్యక్రమంలో వాళ్ళు చదివేటైతే ఒక 50 రూపాయలు అంత ఇచ్చేవాళ్ళు. ఇలా ఉండేది. కథా రచయితగా అయిపోయి స్టార్ట్ అయిన తర్వాత నవల రచయితగా మారాను. కానీ చాలా నవలలు రాశాను. అంటే పబ్లిష్ చేయలే, పత్రికల్లో కొన్ని ఇచ్చాను అప్పట్లో. కథలు అయితే పబ్లిష్ అయింది. ఎలాంటి కథలు సార్ అవి? సోషల్ నవల్స్. నాకేంటంటే బాగా సాహిత్యం మీద విపరీతమైన పిచ్చి. బుచ్చిబాబు, గోపిచందు, రావిశాస్త్రి, ఈ తరహా వాళ్ళ కథలు, ఎండమూరి, ఎద్దనపూడి ఇట్లా చదువుకుంటూ నేను కూడా ఆ తరహాలో రైటర్ అవ్వాలనుకునేవాడిని. మొదటి నవల రాశాను, ఆంధ్ర ఉదయం వీక్లీలో వచ్చేది, కానీ ఈలో వీక్లీ మూత పడిపోయింది. ఇక జర్నలిజం వైపు మళ్ళాక ఇక రాయటం అనేది తగ్గిపోయిందని చెప్పాలి. ఎప్పుడైతే ఈనాడులో ఎంటర్ అయ్యానో అప్పటి నుంచి నేను వార్తల మీదే దృష్టి పెట్టా. అలా విజయవాడ కేంద్రంలో పడమట్లంకలో విజయవాడ ఆఫీసు, ఈనాడు ఆఫీస్ ఉండేది. అక్కడ 89 సెప్టెంబర్లో ఆ క్యాంపస్లో అడుగుపెట్టా. సినిమా జర్నలిస్ట్గా? మామూలు జర్నలిస్ట్గా, సినిమా జర్నలిస్ట్ కాదు. నేను జర్నలిస్ట్గా న్యూస్ కంట్రీ రిపోర్టర్గా గూడూరు మనకు రాసేవాడిని. 2 నెలలు రాసిన తర్వాత డెస్క్లో టాలెంట్ ఉందని చెప్పేసి డెస్క్లో రమ్మని చెప్పారు. ఎన్ఎంఆర్ అంటారు అక్కడ. అక్కడ సబ్ ఎడిటర్గా డెస్క్లో హరిప్రసాద్ గారు అని ఇప్పుడు జనసేన రాజకీయ కార్యదర్శిగా ఉన్నారు కదా, హరిప్రసాద్ గారు కృష్ణా డెస్క్ ఇన్ఛార్జి. ఆయన నన్ను ఎంకరేజ్ చేశాడు. అంటే బ్రహ్మయ్య అని మచిలీపట్నంలో ఒక ఆయన బందర్ రిపోర్టర్ ఉండేవాడు. పెడన్ రిపోర్టర్ మల్లికార్జునరావు నా ఫ్రెండ్. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు అనుకోవాలి ఈడని. హరిప్రసాద్ గారు విష్ణుమూర్తి అనుకోవచ్చు. మీరు రైటర్? నేను రైటర్ని. ఆ ముగ్గురు ప్రభావంతో ఈనాడులో నాకు ఎంటర్ అయ్యాను. తర్వాత రామోజీ 2 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఈనాడు జర్నలిజం స్కూల్ పడింది. అక్కడ అప్లై చేసుకుంటే రామోజీరావు గారు ఇంటర్వ్యూ చేసి తీసుకున్నాను నన్ను. అప్పుడు ఈ పోస్ట్ వరకు, జర్నలిస్ట్ పోస్ట్ వరకు, పర్మనెంట్ పోస్ట్ వరకు రామోజీరావు గారే తీసుకుంటారు. న్యూస్ కంట్రీ రిపోర్టర్ల పోస్ట్ వరకు డెస్క్ ఇన్ఛార్జి నిర్ణయంతో జరుగుతుంది, కానీ మిగతా పర్మనెంట్ ఎంప్లాయీస్, జర్నలిస్టుల వరకు మాత్రం కంపల్సరీ రామోజీరావు గారు ఇంటర్వ్యూ. అంతే. మీకు కూడా ఆయనే తీసుకున్నారు? ఆయనే చేశారు. దాదాపు 25 నిమిషాల దాకా ఇంటర్వ్యూ జరిగింది. ఆయన ఇంటర్వ్యూ కూడా చాలా స్కాన్ చేస్తాడు మనిషిని. ఇతను మన పనికి వస్తాడా, ప్రలోభాలకు లోన్ అవుతాడా లేదా. అవును. అసలు ఆయన నాకు తెలిసి, నేను కూడా ఒక చిన్న ఇంటర్వ్యూకి వెళ్ళి ఆయన దగ్గరికి, ఆఫీస్లో రాగానే కెమెరాలు ఉన్నట్టుగా అని తెలిసిపోతే ఆయనకి. ప్రతి 3 నెలలకి ఆయన యూనిట్కి వచ్చేవాడు, విజయవాడ యూనిట్కి వచ్చేవాడు. ప్రతి యూనిట్కి తిరిగేవాడు ఆయన. ప్రతి 3 నెలలకి రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఈ 3 నెలల్లో నువ్వేం చేసావో ఒక రిపోర్ట్ రాయాలి ముందే. రాస్తే ఆ రిపోర్ట్ మీద ఆయన మార్క్ చేసుకొస్తాడు. మార్క్ చేసుకొచ్చిన తర్వాత మా ఇంటర్వ్యూలో అక్కడ మధ్యలో కూర్చుంటాం 3 నెలలకు ఒకసారి. అందరి గుండెలు తడదర కొట్టుకుంటూ ఉంటాయి. ఏం అడుగుతాడు, ఏంటి చెప్పాలి, ఏమైనా తప్పులు వచ్చినా ఈ తప్పులు ఎందుకు చేసావు, ఈ వార్త ఎందుకు ఇచ్చావు, ఇది అవసరమా, దీనికన్నీ మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ప్రతి 3 నెలలకి ఒక ఎగ్జామిన్ లాగా ఉంటుంది అది. అట్లా ఉండేది ఈనాడులో ఒక సిస్టమ్ అనేది. సో ఆ రకంగా మళ్ళీ సినిమాకి ఎట్లా మారారు? సినిమాకి నేను విజయవాడ నుంచి గుంటూరుకి ట్రాన్స్ఫర్ అయ్యాను. కొత్త యూనిట్ పెట్టారు పొత్తూరు ఆఫీసులో. అక్కడి నుంచి అప్పుడు రీజనల్ డెస్క్లు వస్తున్నాయి కొన్ని.
ఒక ఫ్రెండ్ ఏమన్నా అంటే అక్కడ నా ఎంఎన్ఆర్ గారు ఈనాడు ఆంధ్ర ఏపీ ఎడిటర్ ఉన్నారు కదా ఎంఎన్ఆర్ గారు నాగేశ్వర గారు అంటారు. ఆయనకి ఫ్రెండ్ అన్నాడు హేమసుందరికి సినిమా ఇంట్రెస్ట్ అండి బాగా అన్నప్పుడు ఆయన గుర్తుపెట్టుకుని జనరల్ డెస్క్లు తీశారు. నేను గుంటూరు జనరల్ డెస్క్లో ఉండేవాడిని సబ్ ఎడిటర్గా. అప్పుడు తీసేసినప్పుడు ఆ సినిమా పేజీకి ఇన్ఛార్జ్ చేశారు. ఇక్కడ ఇన్ఛార్జ్ కాదు, అప్పుడు శర్మ గారు ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు. ఆడ సినిమా డెస్క్ వచ్చేవాడు అప్పుడు 2000 సంవత్సరంలో వచ్చి అక్కడ హైదరాబాద్కి. అంటే 24 ఏళ్ళు అయింది ఇక్కడికి వచ్చి. నేను సినిమాగా చేసిన చాలా మంది ఏమంటారు నేను సినిమా జర్నలిస్ట్ అనుకుంటారు. నేను అదే అనుకుంటున్నాను. సినిమా జర్నలిస్ట్ కాదు, నాకు సినిమా జర్నలిస్ట్ పరిచయం. అవును, మీరు 24 ఏళ్ళుగా నాకు పరిచయం కదా. మీరేమో టింగు టింగు అంటూ వచ్చేవారు ఈనాడు నుంచి, నేనేమో టింగు టింగు అంటే నేను వచ్చాను జర్మనీ నుండి. అక్కడ పరిచయం. మీరు స్క్రీలింగ్ ప్యాడ్ చిన్నది బ్యాట్ పట్టుకుని నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఈనాడు కబోలు అంటే అప్పుడు ఉన్న జర్నలిస్టులకి ఉన్న గౌరవ మర్యాదలు వేరండి. మీరు కూడా నాకు అప్పుడు మీరు బాగా నచ్చుతారు నాకు. ఎందుకంటే మీరు ప్రలోభాలకు లోనయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు కవర్ తీసుకోలేదు. నాకు నచ్చింది మీలో. ఎందుకంటే మేము చాలాసార్లు అడిగాను కూడా నేను. అవును, ఏంటి మీరు నేను అది అలవాటు లేదని నాకు తీసుకున్నాను. చాలా బ్లండ్గా నా వెంటబడే వాళ్ళు ప్రొడ్యూసర్లు. అదే ఎందుకు భయపడి పైగా మంచి మంచి ప్రోగ్రామ్ చేసేవాళ్ళు కదా. నాకు నచ్చితే న్యూస్ వేసేవాడిని, లేకపోతే నచ్చకపోతే వేసేవాడిని కాదు. ఎవరు అడిగేవారు నాకు భయం అదే లేదు. అదే నేను జర్నలిజంలోకి వచ్చి 35 years అయినా కానీ నేను పొలిటికల్ చేశాను. ముఖ్యంగా విజయవాడలో జిల్లా రిపోర్టర్గా ఉన్నప్పుడు నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఒకసారి రామోజీ గారు 3 నెలలకు ఒకసారి వస్తారని చెప్పే కదా. ఒకసారి ఆయన వచ్చినప్పుడు అదే టైంలో వాతావరణం సమ్మర్ అది, వాతావరణం అంతా మారిపోయి మబ్బులు వర్షాలు పడుతున్నాయి, సుడిగాలు వేసినాయి. సరే మేమేం చేసామంటే మా రిపోర్టర్ ఉండేవాడు నాగేశ్వరరావు అని ఒక ఫోటోగ్రాఫర్ ఉండేవాడు, మురళిని ఇంకో ఫోటోగ్రాఫర్ ఉండేవాడు. నేనేం చేశానంటే మురళిని బండి మీద ఎక్కించుకుని గాలులు వేసినాయి కదా ఒకసారి అటు కంకిపాడు దాకా వెళ్ళొద్దాం అని చెప్పేసి కంకిపాడు దాకా వెళ్ళా. ఏమీ లేవు, వెనక్కి వచ్చేద్దాం అనుకుంటే కంకిపాడు ఎవరు అన్నారు, ఇక్కడ నందమూరు అనే ఊరు ఉంది, గుడివాడ రోడ్లో ఉంటుంది, మానికొండ దగ్గర నందమూరు అని ఉంటుంది. అక్కడ ఏదో గాలులు వచ్చినాయి అన్నారండి, ఏదో వచ్చినాయి అన్నారంటే మేము సరే చూసొద్దాం పదని వెళ్ళామండి. అంటే సుడిగాలి బీభత్సం వచ్చేసి అక్కడ కూలీలు, నెల్లూరు నుంచి వచ్చిన కూలీలు దాదాపు 11 మంది చనిపోయారు అక్కడ. పెద్ద సుడిగాలి వచ్చింది. ఆ ఫోటోలన్నీ తీసుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి వస్తుంటే పిడుగుపడి, అంటే ఒక రైతులు ఫ్యామిలీ తండ్రి కొడుకులు ఏం చేశారంటే వర్షం పడుతుంటే వరిగడ్డి చుట్టూ కడియం అంటారు దాన్ని. కుప్పను వచ్చినప్పుడు ఏంటంటే గడ్డి ఒక మేటగా వేసి ఎట్ట పెడతారు. కూలీళ్ళందరూ బండి కింద దూరారు, తండ్రి కొడుకులేమో ఈ కడియం కింద దూరారు. దూరితే పిడిగొచ్చి కడియం ఇక్కడ పట్టడంతో మొత్తం తండ్రి కొడుకులు బొగ్గులుగా మారిపోయారు. ఆ ఫోటోలు కూడా తీసాం మేము. తీసి వెంటనే విజయవాడ వచ్చేసి ఈ ఫోటోలు వార్త ఇచ్చి బ్యాన్ రైట్ ఈనాడులో. తెల్లారి పేపర్ చూస్తే వేరే పేపర్లో దీంట్లోనే ఈ వార్త లేదు, అన్ని పత్రికల్లో వార్తలు లేదు, అసలు ఈ వార్త లేనే లేదు. ఎవరికి తెలియదు, యాక్చువల్గా ఎవరికి తెలియదు. ఫోటోలతో చూసేసరికి చైర్మన్ గారు అక్కడ వెల్డన్ అని రాశారు, కామెంట్లు రాస్తారు చైర్మన్ గారు రామోజీ గారు, వెల్డన్ అని రాశారు. జిల్లా పేజీల్లో పెద్ద పెద్ద ఫోటోలు, మెయిన్ పేపర్లో ఫోటోలు, 11 మంది చనిపోవడం మాటలు కాదు కదా. అట్లా చాలా అనుభవాలు ఉన్నాయి విజయవాడలో పనిచేసినప్పుడు మాత్రం. అలాగే మనకి కనుమూరి బాబురాజు గారు తెలుసు కదా, మాజీ మంత్రి, మీసాలు ఆయనకి చాలా మెమరీ పవర్ ఎక్కువ. మీరు ఒకసారి పరిచయం ఏంటి సత్యనా అంటారు, రెండోసారి అంతే మెమరీ పవర్. ఆయన ప్రత్యేకత ఏంటంటే 4 సార్లు ఎమ్మెల్యేగా కైకలూరు నియోజకవర్గం గెలిచారు. 1982లో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా తెలుగుదేశం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా స్వీప్ అయినా ఒక కైకలూరు నియోజకవర్గంలో మాత్రం బాబురాజు గారు గెలిచారు. అది 43-44 ఓట్ల మెజార్టీతో బాబురాజు గారు గెలిచారు. అంత పవర్ ఉండేది దానికి. అంటే ప్రతి ఓటర్ని కూడా పేరు కాంగ్రెస్ తరపుని ఆయన గుర్రం ఎక్కి తిరిగేవాడంట ఓళ్ళలో కూడా. అప్పుడు ఓటర్లను కూడా పేరు పెట్టి పలరిస్తాడు ఆయన. మెమరీ పవర్ ఎక్కువ. ఒకసారి పరిచయమైన వ్యక్తిని ఓటర్లు కూడా పేరు పెట్టి పలరిస్తూ మాట్లాడతాడు ఎక్కడ పడితే అక్కడ. దాంతో ఓటర్లలో ఆయన కంటే క్లోజ్ అయిపోతాం కదా, మన పేరు పెట్టి మనం పిలుస్తున్నారంటే. అవును, ఆయన 89లో గెలిచిన తర్వాత మంత్రిగా బ్రౌరీస్ ఏదో డిస్టిలరీస్ అటు బ్రౌరీస్ మంత్రిగా ఆయనకి పదవి వచ్చినప్పుడు ఆరోపణలు వచ్చినాయి, అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు రాజీనామా చేశాడు ఆయన. అంటే నిజంగా చేశారా? ఈయన చేశారా? ఆరోపణలు వచ్చినప్పుడు ఈయన రాజీనామా చేయాల్సి వచ్చింది, బలవంతంగా వాళ్ళు చేయమంటారు. అంతే, ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలు నిజమేనా నిజమా లేదనే తర్వాత విషయం. ముందైతే రాజీనామా మన ఉప ఎన్నిక వచ్చింది అక్కడ. అక్కడ ఉప ఎన్నిక వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ సీటు నంబూరి వెంకటరామరాజు అని ఆయనకి ఇచ్చింది, ఈయనకి ఇవ్వాల. తర్వాత టీడీపీ తరఫున ఎర్నేని రాజారామచంద్ర గారు పోటీ చేశారు, ఈయనేమో ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. మరి ఎక్కడైతే బ్రహ్మరథం పట్టారో ఆయనకి ఓటర్ల దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ వ్యతిరేకత వ్యక్తమవుతుంది. నేను ఆ పరిస్థితి చూసి నేను విజయవాడ నుంచి నన్ను పంపించారు అక్కడ స్పెషల్ కవరేజ్ కింద ఒక 4 రోజుల పాటు అక్కడ ఉండి వార్తలు రాయమని పంపించారు.
నేను ఆయనకి జరుగుతున్న పరిస్థితిని మళ్ళీ రాశాను అనమాట. తీపి జ్ఞాపకాల నుంచి చేదు అనుభవాల్లోకి అని బాబిరాజు గారి పరిస్థితి ఎలా ఉందంటూ ఈనాడులో ఒక 8 కాలాల వార్త పెట్టేసరికి బాబిరాజు గారు అసలు నా మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఆ తెల్లారి మళ్ళీ ఇంటికి టిఫిన్కి రమ్మని పొద్దున్నే ఆహ్వానం పంపారు. ఓకే. ఇట్లా చాలా ఉంది. నాకు రిపోర్టర్గా, నేను పొలిటికల్ రిపోర్టర్గా కూడా చేశాను విజయవాడలో. పైగా రాజకీయాల రాజధాని అనేవాళ్ళు విజయవాడని. అవును, రాజకీయాల పరంగా అది కృష్ణా జిల్లాకి ఆ రాజకీయాల రాజధాని అంటూ పేరు అది. అవును. కాబట్టి అక్కడ రిపోర్టర్గా పనిచేస్తే రాజకీయాల మీద మనకి అవకాశం అవుతుంది, మంచి అవగాహన ఉంటుంది. ఓకే, అదండి. సో సినిమా జీవితం గురించి చెప్పండి, సినిమాల విషయాల గురించి చెప్పండి సార్. ఏమన్నా ఆసక్తికరమైన విషయాలు? ఆసక్తికర సినిమా జర్నలిజంలో మనకి సాధారణంగా అంతా పాజిటివ్ జర్నలిజమే ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ జర్నలిజం అంటూ చేయకూడదని ఇక్కడ రూలు మొత్తం చేయరు కూడా. ఇక్కడ ఏంటంటే చేయరు కూడా. అవకాశం తారాసితారా బాలీవుడ్లో అది ఎక్కువ చేస్తారు సార్, దగ్గర పట్టించుకోరు. బాలీవుడ్లో అంతా ఉంటుంది. అక్కడ ఎల్లో జర్నలిజం పేరుతో మొత్తానికి ఉన్నాయి గాసిప్స్ అన్ని రాసేవాళ్ళు అప్పట్లో. ఇక్కడ పెద్దగా ఇక్కడ కూడా తారాసితారా అని కొన్ని పత్రికలు ఉండేవి. కమెండో అని చెప్పి ఒకటి ఉండేది, కమెండో వెరైటీ అని ఒక పత్రికలు ఉండేవి నాగరాజు గారి వాళ్ళు. వాటిలో గాసిప్స్ రాసేవాడు కానీ ఈ మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో ఎక్కడ గాసిప్స్ వచ్చేవి కాదు. కాకపోతే నేనైతే నాకు వార్త అని తెలిసిన ప్రతిదీ రాసేవాడిని. ఏమైనా వచ్చాయా బలవంతాలు వద్దు రాయొద్దు అని అట్లాంటివి ఏమైనా వచ్చాయా, థ్రెట్స్ లాంటివి? అంటే ఒకసారి మాత్రం కృష్ణవంశీ రమ్యకృష్ణల పెళ్లి జరగబోతుందనే విషయం నాకు తెలిసింది. ముందే తెలిసింది. ఓకే. తెలిస్తే అంటే నేను ఇలాంటివి రాస్తానని కృష్ణవంశీ గారికి కూడా తెలుసు. కాబట్టి వేణుగోపాల్ పిఆర్ఓ వేణుగోపాల్ ఉంటారు కాబట్టి హేమసుందరరావు ఇట్లా చెప్పండి అని చెప్పి ఆయన మనం సీక్రెట్గా చేసుకుంటున్నాము పెళ్ళి అని చెప్పి అన్నాడంట ఆయన. వేణుగోపాల్ ఆయన పిఆర్ఓ ఉండేవాడు కాబట్టి. అంటే నాకు విషయం తెలిసిన తర్వాత మనకి ఆగదు. నేనేం చేశానంటే మా వాళ్ళకి మేనేజ్మెంట్లో మరి అయ్యాదకి వెళ్ళి చెప్పాను, సరే ఇట్లా కృష్ణవంశీ రమ్యకృష్ణలకి పెళ్ళి అవుతుంది, రాయమంటారా వద్దంటారా అన్నాను. అది మీ ఇష్టం అన్నారు వాళ్ళు. ఈనాడులో అదొక గుణం అండి, మనకి ఏ వార్త అయినా సరే మనదే కానీ ఇది రాయండి ఇది ఆపండి అని చెప్పరు. మీ ఇష్టం. జర్నలిస్ట్కి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. నేను రాసేసాను వార్త, దేంట్లో రాలా కృష్ణవంశీకి రమ్యకృష్ణకి పెళ్లి జరగబోతుందని చెప్పి వార్త రాశాను. రాస్తే దాన్ని ఫాలోఅప్ చేయరు కదా, ఎక్కడ జరుగుతుంది పెళ్ళి అని రాయాలి. మళ్ళీ కొనుక్కున్నాను నేను. స్కందగిరి టెంపుల్లో ఎవరిని పిలవట్లేదు, పద్మారావు నగర్లో స్కందగిరి టెంపుల్ జరుగుతుంది, ఎవరిని పిలవట్లేదు, రాఘవేంద్ర గారు జగత్ బాబు ఇలాంటి ఒక కొంతమంది మాత్రమే, ఒక 10 మంది కూడా ఉండరు సెలబ్రిటీలు అని చెప్పారు. అదే రాశా. సో ఫస్ట్ టైం మీరు రాశారు? నేనే రాశాను. నాకు ఇట్లాంటి వార్తలు రాసినప్పుడల్లా మన జర్నలిస్ట్ మిత్రులు ఫోన్ చేసి వాళ్ళు మిస్ అవుతుంటారు కదా, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి సుబ్బారావు ఉండేవాడు. ఆంధ్రజ్యోతి సుబ్బారావు ఉండేవాడు. బాసు నీకేమైనా తెలిస్తే చెప్పు బాసు కొద్దిగా మాకు అంటే ఉండేవాడు. నాకు తెలిసిన నీకు చెప్తాను, నీకు తెలిసిన మాకు చెప్పు అంటే ఉండేవాళ్ళు. ఓకే. దీనికి సంబంధించి నాకు చిన్న జ్ఞాపకం వచ్చింది మీరు చెప్తుంటే. ఈవి సత్యనారాయణ గారి డైరెక్షన్లో మన రమ్యకృష్ణ గారు కలిశారు. అప్పుడు అంతకుముందు రమ్యకృష్ణ గారితో పరిచయం నాకు మెడ్రాస్లో కలుసుకున్నప్పుడు. ఆవిడతో అన్నాను, ఇట్లా న్యూస్ వచ్చిందండి పెళ్ళి మీరు కృష్ణవంశీ గారు చేసుకున్నారంట, మరి ఏమైనా స్వీట్ ఏమైనా ఇస్తున్నారా లేదా అంటే చాలా ఆప్యాయంగా మాట్లాడి చాలా విషయాలు చెప్పింది ఓపెన్గా. చాలా మంచిది ఆవిడ. స్వీట్ దేం కర్మ సత్తాన ఇట్లా జరిగింది, ఇట్లా చేసుకోబోతున్నాం అన్నట్టు అంతా చెప్పింది ఆవిడ ఆ షూట్లో. సో అది గుర్తుకొచ్చింది. పెళ్లికి ముందే ఇది రాజేంద్ర ప్రసాద్ దాంట్లో ఉన్నారు, అది సినిమా పేరు గుర్తులేదు. అదే. సో అలా అనమాట మీరు ఫస్ట్ న్యూస్ ఇచ్చింది. సినిమా జర్నలిస్ట్గా నేను చాలామంది ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశాను. ఫర్ ఎగ్జాంపుల్కి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంటర్వ్యూ ఆయన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో నేను చేసింది నేనే. ఫస్ట్ మీడియాలో ఫస్ట్ నేను చేశాను, నువ్వే కావాలికే చేశాను. అదే నువ్వే కావాలి కాకుంటే ముందు ఏదో చేశానండి, స్వయంవరం సినిమా చేసినా కానీ ఆయన ఇంటర్వ్యూలు ఎవరికి ఇవ్వాల. నన్ను కూడా ఇంటర్వ్యూ చెప్పింది ఆయన ఈ పంజాగుట్ట సాయిబాబా టెంపుల్ పక్కన రూమ్లో ఉండేవాళ్ళు అండి. కరెక్ట్. వాళ్ళ రూమ్ రమ్మన్నప్పుడు అంటే నాకు శ్రవంత్ రవికిషోర్ గారు మన సినిమా ఉషాకిరణ్ మూవీ సినిమా కాబట్టి మూవీస్తో టైప్ అయ్యి తీసిన సినిమా అది. ఆయన నిరమ్మని మలయాళ సినిమా కొనుక్కుని రైట్స్ చేశారు. రైట్స్ ఆయన దగ్గర ఉండే కాబట్టి ఆయన ఒక పార్ట్నర్గా పెట్టుకుని చేశారు. టైం బాగుంది, సూపర్ హిట్. ఆ టైంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూమ్కి నేను వెళ్ళినప్పుడు ఇంటి ఓనర్ చాలా స్ట్రిక్ట్ అనుకుంటా, గేటు సరిగ్గా వేసి ఉంది, నన్ను వేసి వెళ్ళాను. పైకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో నేల మీద కూర్చుని ఉన్నాడు, మూల మీద కూర్చుని ఉన్నాడు. నేను కూడా కింద కూర్చున్నాను. పిచ్చాపాటి మాట్లాడి ఏంటంటే మీ ఓనర్ ఇలా ఉంది, మరీ అంత స్ట్రిక్ట్ అయితే ఎట్లా ఉన్నారండి బాబు ఇది అన్నాను.
మంచిదే అండి అని అన్నాడు ఆయన. ఆయన సెంటిమెంట్ దృష్ట్యా ఇప్పటికే అది కొనసాగిస్తున్నాడు రూమ్ కానీ అంటూ ఉంటారు, ఆఫీస్ కింద పెట్టుకున్నారు అంటారు. మొత్తానికి నేను అక్కడ ఫస్ట్ టైం ఆయన కలుసుకుని నేను న్యూక్లియర్ ఫిజిక్స్ చేశాను ఆంధ్ర యూనివర్సిటీలో. అవన్నీ చెప్పిన తర్వాత వార్త మొత్తం రాసేసాను. అంటే ఆయన వద్దన్నాడు, ఇంటర్వ్యూ వద్దంటే నేను రవికిషోర్ గారు చేయమన్నారని చెప్పేసి నేను రాసేసిన ఇచ్చేసాను వార్త. ఫోటో కూడా పెట్టేసి ప్రింటింగ్ వెళ్ళిపోయింది. మళ్ళీ రవికిషోర్ గారు ఫోన్ చేసి శ్రీనివాస్ కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆయన ఇంటర్వ్యూ రాయొద్దండి అన్నాడు ఆయన. ఇదేంటండి ఈయన రవికిషోర్ గారు ఫోన్ చేసి వద్దంటున్నారు ఏంటి అంటే, లేదు నేను మాట్లాడతానని చెప్పి ఆయన మాట్లాడితే ఫోటో అంటే తీసేసి మిగతా అంతా మ్యాటర్ మాత్రం ఓకే కానీ ఫోటో అంతా తీసేసి ఈనాడికే అంటే నేనేం ప్రింట్ అప్పటికే ప్లేట్లు తయారైపోయినాయి, ప్లేట్లు ఎక్కిసి ప్లేట్ మీదకి వెళ్ళిపోయింది అది. దాంతో ప్లేట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీమేకప్ చేసుకుని ఫోటో తీసేసి మళ్ళీ ప్రింట్ చేసాం. ఫస్ట్ ఇంటర్ నేనే చేశాను. అదే ఆయన నాకు కూడా అప్పుడు రవికిషోర్ గారు బలవంతం ఆయన తీసుకొచ్చారు, ఆయనకి ఇవ్వడం ఇష్టం లేదు, ఆయనే బలవంతాన్ని తెచ్చి కూర్చోబెట్టారు శ్రీనగర్ కాలేజీలో. ఇంకా చెప్పాలంటే చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ ఫస్ట్ ఇంటర్ కూడా నేను చేసినట్టు చెప్పాలి. అదే ఎట్లా అదే అదే ఎట్లా ఈనాడులో స్పెషల్ పేజీలు ఉన్నాయి, యూత్ పేజీలు అని పెట్టారు అప్పుడు. సినిమా పేజీలో సినిమా పేజీ కాదు, ఈనాడు పేపర్లోనే మెయిన్ పేపర్లో సుఖీభావ అని హెల్త్ పేజీ, యూత్ కోసం ఈ తరం, ఇలాంటి పేజీలు ఉన్నాయి. వాళ్ళు అన్నారు చిరంజీవి గారిది ఒక ఇంటర్వ్యూ ఉంటే చిరంజీవి గారి పిల్లలది ఒక ఇంటర్వ్యూ ఉంటే బాగుంటుంది అని చెప్పి అన్నారు. అంటే నేను సుమ గారికి ఫోన్ చేసి, మేనేజర్గా ఉండేవాడు చిరంజీవి గారి దగ్గర, సుమ గారు, ఈ సుమ గారు కాదు, యాంకర్ సుమ గారు కాదు, తెలుసు. అంటే ఫోన్ చేసి ఇట్లా వాళ్ళ అమ్మాయిది వాళ్ళ అబ్బాయిది ఇంటర్వ్యూ కావాలండి అంటే, నేను సార్తో మాట్లాడుతున్నాను అంది ఆవిడ. ఆయన తర్వాత నాకు ఫోన్ చేసి వద్దంటున్నారండి సార్, వద్దంటున్నారు. సరే ఎక్కడున్నా సార్ అంటే, అన్నపూర్ణలో 7 ఎకరాల్లో ఇందిరా షూటింగ్ జరుగుతుంది అని చెప్పి అంది ఆవిడ. సరే నేను ఆ మరుసటి రోజుని నేను 7 ఎకరాలకు వెళ్ళి చిరంజీవి గారిని కలిశాను. కలిస్తే ఇట్లా సార్ మీ పాపది సుస్మిత పెద్దమ్మాయి బాబుది ఇంటర్వ్యూ చేద్దామని అడిగాను, మీరు వద్దన్నారట అని చెప్పంటే, ఎందుకు హేమంత్రావు ఎందుకు కాంట్రవర్సీలో అన్నాడు. కాంట్రవర్సీ ఏముండదండి, జనరల్ పాజిటివ్ ఇంటర్వ్యూ కదా అది అని చెప్పంటే, సరే తీసుకో అన్నాడు ఆయన. అంటే నేను అప్పటికి ఇంకా స్టార్ట్ కాలేదు ఎవరు వీళ్ళ అబ్బాయి చిన్నపిల్లాడు, అప్పుడు చిన్నపిల్లాడు, అమ్మాయి కూడా చిన్న వయసే, అమ్మాయి కూడా చిన్న వయసే. అంటే వాడిద్దరిది అడిగాను నేను, ముగ్గురు అడగకుండా వాడిద్దరిది అడిగాను. ఇంకా పాప శ్రీజ చిన్న పాప, అప్పుడు చిన్న పాప, ఎందుకని వాళ్ళిద్దరిది అడిగాను నేను. అంటే యూత్ పేజీ కదా, యూత్ వీళ్ళిద్దరు కాబట్టి యూత్ పేజీకి అని చెప్పి నేను అడిగాను. దాంతో చిరంజీవి గారు రమ్మన్నారు. నేను యూత్ పేజీలో ఆ పేజీలో ఉండే శ్రీనివాస్ అని అతను ఎంటపెట్టుకు వెళ్ళాను. వెళ్ళి ఇంటర్వ్యూ చేసి రాశాను, మెగాస్టార్ యంగ్స్టార్స్ అని. ఇది పెద్ద ఆ పేజీ పైన 30 పేజీ మెగాస్టార్ యంగ్స్టార్స్ అని చెప్పి ఇంటర్వ్యూ చేశాను. పాప సుస్మితది అనేది రామ్ చరణ్ది, అది ఒక హైలైట్ అయింది అప్పుడు. అట్లా. సో ఇప్పుడు సుష్మిత అంటే గుర్తుకొచ్చింది మీ టాపిక్, అదే ఆయన పెళ్ళప్పుడు ఏదో జరిగింది, అది ఫస్ట్ మీరేనా ఆవిడ పెళ్ళికి సంబంధించింది? అది చెప్పాలంటే నేనే బ్లాస్ట్ చేసింది వార్తను కూడా. అంటే ఇక్కడ ఇది ఏం జరిగిందంటే, ఒక విధంగా నేను చెప్పాలంటే చిరంజీవి గారిని నేను మెయిల్ చేశానని అనుకోవాలి. అంటే ఒక విధంగా వాడు పెళ్లి దాకా వెళ్ళటానికి కారణం నేనేనేమో, ఆ పెళ్ళి మళ్ళీ విడిపోవడానికి కారణం నేనేనేమో నాకు తెలియదు. మీరే ఏం జరిగిందంటే, ఓ రోజు నేను నైట్ డ్యూటీ అయిపోయిన తర్వాత ఈనాడు నుంచి ఇంటికి వచ్చాను 10ంటికి. ఒక మిత్రుడు ఫోన్ చేసి నాకు, ఇట్లా చిరంజీవి గారి అమ్మాయికి ఉదయకర్ణకి ఎంగేజ్మెంట్ జరగబోతుంది ఎల్లుండి, ఏదో 19వ తారీఖు ఏదో, నాకు గుర్తులేదు డేటు అని చెప్పి అన్నాడు 10 గంటలకి. మరి అది నిజమా కాదా ఎలా తెలుసు మనకి? నేను సురేష్ని అడిగాను. సురేష్ని అడిగితే నాకు తెలియదు వాసవి, నాకు తెలియదు అన్నాడు. అలాగే రామారెడ్డి గారి మేనల్డ్ అశోక్ కుమార్ గారికి ఫోన్ చేసి అడిగాను. సూచన పరంగా నాకు నేను ఎంక్వైరీ చేసుకున్నా, ఎవరు చెప్పారు ఏంటి అని. నాకు తెలిసి జరగబోతుంది, ఎంగేజ్మెంటే జరగబోతుంది అని కన్ఫర్మ్గా తెలుసు. అంతే, అబద్ధం అయితే నాకు ఉద్యోగం పోద్ది, నిజం రాస్తే ఇది అవుద్ది. నేను అప్పుడు ఏం చేశానంటే, వెంటనే నాకు అప్పుడు నేను ఇంటర్వ్యూ చేశాను చెప్పా కదా, రామ్ చరణ్ సుస్మిత ఇంటర్వ్యూ చేసి చెప్పాను కదా, ఆఫీస్కి ఫోన్ చేసి సుస్మిత ఫోటో ఒకటి ఉదయకిన ఫోటో ఒకటి తీసి అట్టి పెట్టండి అని చెప్పాను. వాళ్ళు ఏం చేశారంటే, తీసి మనవాడు రామచంద్రమూర్తి అనే ఉంటాడు అక్కడ, ఫోటోలు తీసి రెడీకి పెట్టి ఉంచాడు. మెయిన్ ఎంఎన్ఆర్ గారికి, డిఎన్ ప్రసాద్ గారికి చెప్పాను, ఇట్లా జరగబోతుందండి, మరి వార్త రాయమంటారా వద్దంటారా? చెప్పాక ఈనాడు పాలసీ మీకు ఖచ్చితంగా తెలిస్తే రాయండి అన్న.
ఆపండి, ఇది ఎందుకు పెద్దవాళ్ళ వ్యవహారం, అబద్ధం అయితే చాలా ఇబ్బంది అవుతుంది, మీరు ఆపండి అని ఏ రోజు అనలేదు వాళ్ళు. దాంతో నేను నైట్ వార్త రాసేసాను. రాసి తెల్లారి బ్లాస్ట్ ఈనాళ్ళు. ఏమని హెడ్డింగ్ పెట్టారా? సుష్మితకి ఉదయ కిరణ్కి ఎంగేజ్మెంట్, రేపే నిశ్చితార్థం అని వార్త. ఈనాడు ఈనాళ్ళు ఫస్ట్ పేజ్లో, మెయిన్ పేపర్ ఫస్ట్ పేజ్లో వార్తది. ఫోటోలు ఉండే కదా దగ్గర, అమ్మాయి ఫోటో కూడా ఉంది కదా. అది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనమైన వార్త. ఇంకోటి ఏంటంటే రామోజీరావు గారు ఫోన్ చేసి చిరంజీవి గారితో అడిగారంట, ఏంటి నిజమేనా అని. చల్లారి అది కానీ అబద్ధం అయి ఉంటే చిరంజీవి గారు లేదండి ఇది అబద్ధం అని ఒక మాట అని ఉంటే పోస్ట్. ఎందుకంటే ఇది రమ్యకృష్ణ కృష్ణవంశీ పెళ్లికి ముందు జరిగింది ఇది. అందువల్ల కృష్ణవంశీ గారు హేమచంద్ర గారు రాస్తారేమో, కొద్దిగా రాయొద్దు అని చెప్పండి. కారణం ఏంటంటే తెలిస్తే ఈయన రాసేస్తాడు అనే ఉద్దేశంతో ఆయన ఆపమన్నారు. అంటే ఇంకొకటి దీంట్లో ఏంటంటే అసలు వాళ్ళిద్దరికి పెళ్లి జరగడానికి కారణం కూడా నేను ఎంగేజ్మెంట్ జరగడానికి నేనేమనిపిస్తుంది, నేను ఇంటర్వ్యూ చేశాను చెప్పే కదా రామ్ చరణ్కిను ఉదయ్ కిరణ్, మన రామ్ చరణ్కిను సుష్మిత ఇంటర్వ్యూ చేశాను చెప్పే కదా. నీకు ఇష్టమైన హీరోలు ఎవరు అని అమ్మాయిని అడిగినప్పుడు ఆ అమ్మాయి ఏముందంటే తరుణ్ ఉదయ్ కిరణ్ అంది అని చెప్పింది. చెప్తే నేను రాశా తరుణ్ ఉదయ్ కిరణ్ రాశా. పేజీలో పెట్టేవాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు చెప్పడం ఎందుకంటే ఒక పేరే పెట్టేశారు, తరుణ్ తీసేసి చూడండి పేరు పెట్టారు తెలియకుండా. తర్వాత చిరంజీవి గారిని కలిసినప్పుడు అన్నారు, హేమసుందర్ నువ్వు రాసిన దాంట్లో తప్పులు రాసావు అన్నారు. ఏంటండి అన్నాను. మా అమ్మాయి 2 పేర్లు చెప్పిందంట, కానీ నువ్వు ఒకటే పేరు పెట్టావు. లేదండి నేను 2 రాశాను, వాళ్ళు తీసేశారు, ముందు చూపాలి అని అన్నప్పుడు ఇట్లా అది జరగడంతో ఉదయ్ కిరణ్ ఏంటంటే కొద్దిగా అక్కడికి రెగ్యులర్గా వెళ్ళటం, మాట్లాడటం, చిరంజీవి అభిమానం అన్నట్టు కూడా చెప్పాడు కదా ఇట్లా, అందుకని చెప్పేసి చిరంజీవి అంటే అభిమానం చెప్పడం అవన్నీ వేసి అట్లా వెళ్ళి మాట్లాడితే చిరంజీవి గారు మిస్సెస్ మంచి కుర్రోళ్ళగా ఉన్నాడని చెప్పి నమ్మారు. ఇంకోటి నేను వార్త రాసిన తర్వాత బ్లాస్ట్ అయిన తర్వాత మన ఆంధ్రభూమి అబ్దుల్ ఎంగేజ్మెంట్కి వెళ్ళి ఫోటోలు తీసి అదేమైనా జరిగినాయి హైలైట్ అది. ఇంత ఈ రాద్ధాంతం అయిన తర్వాత ఏమైందంటే కొద్దిగా ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ. ఆ విధంగా చెప్పాలంటే నేను ఒక విధంగా అదే ఎంగేజ్మెంట్ జరిగిందో పెళ్ళి అయిపోతే మనం ఏం చేసేవాళ్ళం కాదు. పెళ్లి దాకా వెళ్లకుండానే ముందే డ్రాప్ అయిపోవడం అనేది ఒక విధంగా అది కూడా నేను మేలు చేశానని అనుకుంటున్నాను. అంతే కదా, వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు మన అమ్మాయి సుఖంగా మన అమ్మాయి సుఖంగా ఉంటుందా లేదా, ఇట్లా రకరకాలుగా వచ్చిన తర్వాత రకరకాల బయట నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఈ వార్త బయటికి వెళ్ళిపోయింది కదా, బయటికి వెళ్ళకుండా సీక్రెట్గా చేసుకుంటే తెలిసేది కాదేమో, అది బాగా స్ప్రెడ్ అయిపోవడంతో రకరకాల ఫీడ్బ్యాక్ ఈనాళ్ళు ఫ్రంట్ పేజీలో దాంతో వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవడంతో డ్రాప్ అయిపోయారు. వాళ్ళు వద్దు అనుకుని డ్రాప్ అయ్యారు. అది ఒక విధంగా నేను మెయిల్ చేశానని అనుకున్నాను చిరంజీవి గారికి. అందుకని చిరంజీవి గారు కూడా మన మీద అటువంటి శత్రుత్వం కూడా ఏమీ లేదు. అది కానీ మంచితనం వల్లే ఒప్పుకున్నారు. లేకపోతే వీళ్ళ స్థాయి ఏంటి, ఉదయ్ కిరణ్ వాళ్ళ ఫ్యామిలీ స్థాయి అట్లా చూసుకున్నప్పుడు, అంటే స్థాయి అంటే నేను మీన్స్ వాళ్ళు పొజిషన్ కానీ ఉద్యోగం, అది స్టార్ ఇమేజ్ ఉన్న సూపర్ స్టారు, ఒక పక్కన ఎదుగుతున్న స్టార్ అతను. అప్పటికి ఇంకా చాలా చిన్న స్థాయిలో ఉన్నాడు అతను చెప్పాలంటే. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చిన్న స్థాయిలో ఉదయ్ కిరణ్ ఉన్నాడు. అప్పట్లో ఆయన సినిమాలు చూసి చాలామంది అమ్మాయిలు, పెళ్లి కానీ అమ్మాయిలు అట్రాక్ట్ అయ్యారు. ఒకసారి ఏమైందంటే ఉదయ్ కిరణ్ గారు ఇంటికి వెళ్ళా, మన బేగంపేటలో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ముందు ఉండేది. ఇంటికి నేను దాసాన ఇంటికి వెళ్తున్నప్పుడు కింద అమ్మాయిలు 4-5 అమ్మాయిలు ఉన్నారు, యంగ్ లేడీస్, కాలేజ్ అమ్మాయిలు, చాలా అందంగా వస్తారు. అసలు మమ్మల్ని కేరే చేస్తలేరు. వీడు సత్తానంటే వీడు దాసానంటే ఎవడో ఏందబ్బా నన్ను మనల్ని కేర్ చేస్తే నన్ను నాకు కొంచెం ఈర్ష్య కలిగింది. పైకి వెళ్ళక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చెప్పాడు, అంటే వాళ్ళ అమ్మాయిలు అంటే ప్రతిరోజు వస్తారంట కాలేజ్ అమ్మాయిలు, ప్రతిరోజు దర్శనం ఇచ్చాక వెళ్ళి టిఫిన్ చేస్తారంట. ఉదయ్ కిరణ్కి ఈ విషయంలో క్లాస్ స్పీకర్ నేను. రోజుని మనసంతా అనుభవే సినిమా టైంలో ఉదయ్ కిరణ్ ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను నేను. విఎన్ ఆయిచే డైరెక్టర్ కాబట్టి, విఎన్ ఆయిచే మనకి ఫ్యామిలీ మన ఫ్రెండ్ కాబట్టి మాట్లాడి పెట్టారు. 6 గంటలకల్లా రమ్మన్నాడు. నేను విఎన్ ఆయిచే వాళ్ళ అన్నయ్య సతీష్ గారు, మేమిద్దరం, నాతో పాటు శ్రీనివాస్ ఇంకో రిపోర్టర్ ఉండేవాడు కదా మాతో ఈనాడులో, ముగ్గురు వెళ్ళాం. 6 గంటలకే నమ్మనప్పుడు 6 గంటలకు ఉండాలి కదా. ఆయన ఇంట్లో లేడు. ఈ లైఫ్ స్టైల్ పక్కన రోడ్లో లోపలికి వెళ్ళిన ఉండేవాళ్ళు, అక్కడ ఉండేవాళ్ళు. 6 గంటలకి మనం వస్తానప్పుడు ఉండాలి కదా కనీసం. ఆయన రాలా, 8 అయిపోయింది దగ్గర. మేము వెనక్కి వచ్చేద్దాం అనుకున్నాం, ఇంత టైం పెట్టినప్పుడు ఉండాలి కదా అనుకుని వెనక్కి వచ్చేద్దాం అనుకుంటే సారీ అండి అని వచ్చేసి కూర్చున్నాడు. ఈలోపు ఇంటర్వ్యూలో కూర్చున్నాడు. మన ప్రింట్ మీడియా కదా, ఇది టీవీ కాదుగా. ఈలోపు శ్రీనివాస్ నన్ను గుర్తుపెట్టారా, చిత్రం టైంలో నేను ఇంటర్వ్యూ చేశానని చెప్పేసి, ఆ చిత్రం సినిమా టైంకి శ్రీనివాస్ ఇంటర్వ్యూ చేశాడు అతను.
రామోజీ ఉషాకర్ మూవీసే కాబట్టి శ్రీనివాస్ ఇంటర్వ్యూ చేశాడు. కష్టం సార్, నేను ఎంతోమంది చూస్తూ ఉంటాను అన్నాడు. అన్నప్పుడు నేను కొద్దిగా సీరియస్ అయ్యాను. ఏమండి మీరు 6 గంటలకి రమ్మన్నారు, 6 గంటలకు వచ్చాం, మీరేమో 8 గంటలకు వచ్చారు. టైం అనేది చాలా పాటించాలి. మీరు శ్రీనివాస్ ఏదో అన్నప్పుడు మీరు గుర్తుపెట్టకపోవచ్చు, కష్టం. కానీ వెంకటేష్ గారి గురించి చెప్తాను. ఆయన ఒకసారి నేను ఇంటర్వ్యూ అడిగితే, రవిచంద్ర ఉండేవాడు రామనాయుడు స్టూడియోలో, ఆయనకి ఇంటర్వ్యూ రమ్మన్నారు, కానీ నేను వస్తానేమని చెప్పి ఆయన ఫేవర్గా ఉందంట, వాయిదా వేశారు. ఆ విషయాన్ని నాకు ముందే ఫోన్ చేసి సమాచారం చెప్పారు. ఇట్లా పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలండి. చిరంజీవి గారు ఇలా పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తారు, మీరెందుకు ఇలా టైం మెయింటైన్ చేయలేదు అనే పాయింట్ పట్టుకుని కాసేపు నిలదీశాను. నేను క్లాస్ పీకాను. ఎవరన్నా సారీ అండి అన్నాడు. అంటే ఇప్పుడు చిరంజీవి గారికి ఎంత మెమరీ పవర్ ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఒకసారి కలిసి న్యూ జనరేషన్ బ్రీడ్, ఈ బ్రీడ్లు అంతే. ఇప్పుడు ఇంకా ఘోరం అయిపోయారు. అది ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మీద మనం అట్లా మాట్లాడకూడదు, కానీ జరిగింది అది, ఆ రోజు జరిగింది అయితే అది. సో ఇప్పుడు మంచి చిరంజీవి గారు ఏమని చెప్పారు, ఇంతసేపు చెప్పారు. అట్లాగే వేరే ఆర్టిస్టుల గురించి కూడా ఏమైనా మంచిగా చెప్పండి, ఇంకా తెలిసిన మీకు ఆర్టిస్టుల గురించి. చిరంజీవి అయిపోయారు, ఇప్పుడు కృష్ణ గారు ఏమైనా ఉందా? అప్పటి కృష్ణ గారు, మోహన్ బాబు గారు, వీళ్ళంతా. కృష్ణ గారితో కూడా, కృష్ణ గారు అమ్మాయి మంజుల గారు నాకు షో టైంలో నాకు పరిచయం బాగానే. నాని సినిమా ఒకటి చేశారు కదా, అంతకుముందు షో, ఆ టైంలో నాకు పరిచయం. నేను ఆ టైంలో మంజుల గారి ఇంటర్వ్యూ కోసం అక్కడికి వెళ్తూ ఉండేవాడిని, శర్మ గారి ద్వారా వెళ్ళి. అంటే కృష్ణ గారిలో సింపుల్సిటీ నాకు రోజు 10:30కి వచ్చేస్తారట. చాలా మంచివాడండి, చాలా మంచి వ్యక్తి ఆయన. ఒకరోజు నేను వెళ్ళి మాట్లాడాను కృష్ణ గారితో. మాట్లాడిన తర్వాత చాలాసేపు మాట్లాడుకుందాం. ఆయన ఏమన్నా అంటే కలిసినప్పుడు, నీకు దుర్గారావు తెలుసా అన్నాడు. ఈనాడులో పనిచేస్తారు దుర్గా, నేను తెలియపాటు ఏంటంటే మీ ఫ్యాన్ కదా అన్న. ఇప్పుడు విశ్వప్రసాద్ అన్నాడు, ఆయన మీ ఫ్యాన్ కదండి. ఆయన ఆ 2 పేర్లు అడిగాడు ఆయన. అంటే అభిమానుల్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటానికి ఉదాహరణ అడిగాడు. ఇంకోసారి ఇట్లాగా మా బాబాయ్ ఆయన కృష్ణ గారి ఫ్యాన్, కృష్ణ గారిని చూపిస్తాను, పరిచయం చేస్తాను, తీసుకెళ్తానని చెప్పి పద్మలోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఆయన రూమ్లోకి వెళ్ళిపోయా. ఆయన లేడు. ఇదేంటి 10:30కి వచ్చేస్తారు కదా, ఆయన లేరు ఏంటి అనుకుని వచ్చేస్తుంటే ఆ వాష్రూమ్లోంచి లోపల నుంచి బయటకు వచ్చాడు. ఆయన చాలా సింప్లిసిటీ, చాలా మంచి మనిషి, చాలా మంచివాడు. అలాగే అక్కినేని నాగేశ్వర గారు ఇంటర్వ్యూ చేశాను, వేటూరు గారిని ఇంటర్వ్యూ చేశాను. మంచి మంచి అక్కినేని గారు ఏమన్నా జరిగాయి చెప్పండి. అక్కినేని గారు చాలా విషయాలు, సావిత్రితో అనుబంధం గురించి. భానుమతి గారు అంటే నేను చాలా భయపడేవాడిని అని చెప్పారు ఆయన. ఆయనే చెప్పాడు. భానుమతి గారు అంటే ఆవిడ నాకన్నా సీనియర్, ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్. నేను ఏకవచనంతో పిలుస్తాను, వాడెంత వీడెంత అని నాగేశ్వర గారిని. నాగేశ్వర గారు అన్నారు, భానుమతి గారు అంటే నాకు చాలా భయపడేవాడిని, ఇలా చూసేవాడిని, ఆవిడ ఉంటే చెట్లో ఉంటే అని చెప్పారు. సావిత్రి గారి జీవితం అలా అయిపోవడానికి కారణాలు చెప్పేవాళ్ళు. నేను ఫోన్ చేసి మాట్లాడినా నాకు మ్యాటర్ చెప్పేవాళ్ళు అక్కినేని నాగేశ్వర గారు. ఎందుకంటే ఒకసారి జలయజ్ఞం మీద మేము సుజలాం సుఫలం అని పేజీలు పెడితే నీటిని పొదుపుగా ఎలా వాడాలి అని దాని మీద అప్పటికప్పుడు ఫోన్ చేసి అడిగాను నేను ఆయన్ని. అడిగితే మనం మొహం కడుక్కుంటామో లేకపోతే ఇంకోటి చేస్తాం, నీళ్ళు ట్యాప్ తిప్పుతాం, ట్యాప్ సరిగ్గా కట్టకపోవడం వల్ల ఆ బొట్టు పడే నీళ్లు ఎంత నీరు వేస్ట్ అవుతుందని అప్పటికప్పుడు ఆయన చెప్పాడు. ఆయన ట్యాప్ సరిగ్గా కట్టాలి ప్రతి మనిషి అని అప్పటికప్పుడు. నేను ఫోన్ చేసి ల్యాండ్ లైన్, అప్పుడు సెల్ ఫోన్ లేవు కదా, ల్యాండ్ లైన్. ఇంకోటి ఏంటంటే అప్పట్లో నాకు సెల్ ఫోను లేదు, ఏమీ లేదు, నాకు ఇంట్లో ఫోన్ కూడా లేదు. చిరంజీవి గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేది, చిరంజీవి గారు మాట్లాడాలంటున్నారని. మా ఇంట్లో మా ఓనర్కి వెళ్ళిపోతే చిరంజీవి గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అని చెప్పేవాళ్ళు. ఫోన్ చేయమన్నారంట చిరంజీవి గారు మిమ్మల్ని అంటే, అప్పుడు ₹1 బయటకు వెళ్ళి అది మళ్ళీ కట్ అయిపోద్ది, ఆయన కనెక్ట్ అయ్యలేకపోతే మళ్ళీ ఎక్స్టెండ్ చేయమని చెప్పాలి. అప్పుడు సొమ్మగారు ఎత్తారు ఫోను, సార్ అట్లా ఫోన్ చేశారంట. అంటే మృగరాజుకు సంబంధించి ఏదో ఒక ఇంటర్వ్యూ చేశాను, దాని గురించి ఏదో మాట్లాడాల్సి వచ్చి ఆయన ఫోన్ చేయమన్నారు. కలిపింది ఆవిడ, మాట్లాడా. చాలా ఈజీగా ఉండేది. ఇప్పుడు అంటే పెద్ద స్టార్ని కలవాలంటే అసలు మనం కలవాలన్న విషయమే ఆయనకు తెలియదు. ఇక్కడ ఆయన దగ్గర కోటరీ ఉంటుంది, ఆ కోటరీ వాళ్ళకి నచ్చితే తీసుకెళ్తారు, లేకపోతే తీసుకెళ్ళారు. అంటే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే చిరంజీవి గారి విషయంలో చెప్పండి. హీరోలందరూ ఒక ఎత్తు. నేను ఎందుకంటే ఎన్టీ రామారావు గారు స్పీచ్లు రాశాను, నాకు ఆయనతో పరిచయం లేదు. అక్కినేని నాగేశ్వర గారు ఇంటర్వ్యూ చేశాను. ఎన్టీ రామారావు గారికి పొలిటికల్గా నేను ఆయన రాజకీయ ప్రసంగాలన్నీ రాసి అయినాళ్ళు. కానీ చిరంజీవి గారి విషయంలో ఏంటంటే జర్నలిస్ట్కి ఇచ్చే వాల్యూ నేను ఎక్కడ చూడాల. అంటే జర్నలిస్టులకి అపాయింట్మెంట్ అడిగితే వెంటనే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ, వాళ్ళందరినీ పేరు పేరుని పలకరించడం కానీ. అంటే నేను వాళ్ళ మొగల్తూరు వెళ్ళినప్పుడు కూడా చిరంజీవి గారి క్లాస్మేట్స్ని ఇంటర్వ్యూ చేశాను.
వాళ్ళ అనుభవాలన్నీ తెలుసుకున్నాను. ఎందుకంటే చిరంజీవి గారి మీద బుక్ రాద్దామనే ఉద్దేశంతో నేను వెళ్ళాను. పైగా నేను ఏంటంటే ఎన్టీ రామారావు గారి అభిమాని, సీనియర్ ఎన్టీఆర్ గారి అభిమాని. చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ చూసేవాడిని, కానీ ఎన్టీ రామారావు గారు సోమబాబు అభిమాని. నా జనరేషన్ అంతే. ఆయన పార్టీ పెట్టినప్పుడు పార్టీ కోసం మనం అప్పుడు పనిచేసాం. 82లో మా ఫస్ట్ మహానాడు హైదరాబాద్ జరిగినప్పుడు వచ్చాను నేను, అలా చేశాను. కానీ జాబ్ వచ్చిన తర్వాత మనం అంటే రాజకీయ పరంగా ఇంట్రెస్ట్ ఒప్పకుండా జర్నలిజంలోకి వెళ్ళిపోయాను. కానీ చిరంజీవి తర్వాత జనరేషన్లో నేను తర్వాత ఎన్టీఆర్ తర్వాత నేను రజనీకాంత్ అభిమాని. ఆ విషయం బహుశా చిరంజీవి గారికి కూడా తెలిసేమో తెలియదు, కానీ మొత్తానికి నేను చిరంజీవి గారి అభిమాని. చిరంజీవి గారు అంటే మామూలుగా అభిమానం, కానీ ఎన్టీ రామారావు గారి తర్వాత నేను రజనీకాంత్ అభిమానిస్తాను. అట్లా మోహన్ బాబు గురించి చెప్పండి. మోహన్ బాబు గారి గురించి ఏమైనా మంచి విషయాలు, గమ్మత్తైన విషయాలు ఆయన గమ్మత్తి. మోహన్ బాబు గారు అలాగే మోహన్ బాబు గారు కూడా సడన్గా ఫోన్ చేసేవాళ్ళు, ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు. నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను, ఫిల్మ్ నగర్లో ఉన్న ఇంటికి వెళ్ళాను. కానీ అంటే చాలామంది హీరోలతో మన అనుభవాలు ఉంటాయి కదా మనకి, అవన్నీ చెప్పాలంటే పెద్ద పసుపు అవుతుందండి. చెప్పలేదు. ఏమైనా ముఖ్యమైన ఘట్టాలు ఏమైనా ఇప్పుడు ఇది కాకుండా కొంచెం మనం అటు సైడ్ వెళ్దాం, మళ్ళీ రాజకీయాలు వెళ్దాం, సినిమా ఇండస్ట్రీ కాకుండా. అంటే సినిమా నేను జర్నలిస్ట్ అవ్వటం వల్ల నాకు మంచిగా జరిగింది అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఒకప్పుడు నాస్తికుడిని. అవునా? నేను నాస్తికుడు. ఇప్పుడు ఆస్ట్రాలజర్గా నేను 3 పుస్తకాలు రాశాను. ఒక ఆస్ట్రాలజర్ని ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తనే చెప్పాలంటే. అంటే నాస్తికత్వం వైపు ఎందుకు వెళ్ళానంటే చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న పంచాంగాలు చూస్తూ ఉండేవాడు, అవి చేస్తూ ఉండేవాడు. నేనేంటంటే ఈ పుస్తకాలు చదవటం వల్ల ఆంధ్రజ్యోతిలో విశ్వదర్శనం అని నండూరు రామ్మోహన్ రావు గారు ఒక కాలం రాసేవాళ్ళు. దాంట్లో వైయక్తికవాదం హేతువాదం అని ఒక టాపిక్ సబ్జెక్ట్ని పెట్టి, వైయక్తికవాదం దేవుణ్ణి నమ్ముతుంది, హేతువాదం దేవుణ్ణి నమ్మదు అని ఉంది. అప్పుడు నేనేమన్నానంటే నేను దేవుణ్ణి నమ్మను కాబట్టి నేను హేతువాదిని అన్నమాట అనుకున్నాను. ఇలా అనుకున్నాను. ఈనాడులో రాకముందు నేను విజయవాడ నాస్తిక కేంద్రంలో ఉన్నా. హేమలత లవణం గారికి ప్రీశిష్యుడు నేను. అట్లా విజయవాడ నాస్తిక కేంద్రంలో ఉండి ఆ నాస్తిక భవనం పై నుంచి ఈనాడు వైపు చూస్తూ దీంట్లో నాకు జాబ్ వస్తే బాగుండు వస్తుందని చెప్పి అస్ట్రాలజీ చెప్పాలి. అప్పుడు నేను అస్ట్రాలజీ తెలియదు నాకు. నేను ఇదంతా ట్రాష్. మా నాన్న ఇంట్లో పంచాంగాలు ఉండేవి. చిన్నప్పుడు మా నాన్న చెప్పి ఇళ్ళమ్మడం వచ్చిన వాళ్ళు జాతకం చెప్పమంటే చూసి చదువుతూ చెప్పేవాడు, రాసి వాళ్ళు చదివేవాడిని. గుప్తా గారి పంచాంగాలు ఉండేవి. తర్వాత నేను నాస్తికుడు అయిపోయిన తర్వాత దేవుడు లేడు గీవుడు లేడు మీటింగ్లు, రాయపూడి వెంకటాద్రి గారు, గణేశ్వరం బాబురావు గారు గుడివేడ, రాయపూడి వెంకటాద్రి గారు నాగండ్ల, వాళ్ళందరూ మీటింగ్లు ఏర్పాటు చేసేవాళ్ళం. దేవుడు లేడని చెప్పి కమ్యూనిజం అదొక వేరు, అది వాళ్ళు సిద్ధాంతంలో దేవుడు లేడంట ఉండేవాళ్ళు. నేను మీటింగ్లో పెట్టి దేవుడు లేడని ప్రచారం చేసేవాడిని. ఇంట్లో ఫోటోలు తీసుకెళ్ళి చెత్తపొట్లు పడేసి వచ్చేవాడిని. అలా మరీ చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని దేవుడు లేడనే విషయం. ఈ విషయం తెలుసు. ఓకే. అయితే ఈ శాస్త్రం ఈయన గురించి చెప్పండి కొంచెం, మీకు ఏమైనా తెలుసు వేణుస్వామి గురించి? వేణుస్వామి ఆయన కూడా భవిష్యత్తు అని చెప్తుంటాడు కదా. అంటే ఇక్కడ శాస్త్రం, జ్యోతిష్యం శాస్త్రం అని నిజమేనండి. కానీ శాస్త్రం చెప్పేవాడు సరిగ్గా ఉండాలి, వాక్శుద్ధి ఉండాలి ముందు. ఫస్ట్ ఆస్ట్రాలజర్కి ఉండాల్సింది వాక్శుద్ధి. మన అబద్ధాలు చెప్పకుండా నిజాలే చెప్తూ ఉంటే మీరే ఆస్ట్రాలజర్ నా సిద్ధాంతంలో. మీరు ఏ పుస్తకాలు చదవకర్లా. ఓకే. మీరు ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా మీరు బతకండి, మీ మాటకి వాక్ వస్తుంది, వాక్ పవర్ వస్తుంది. కష్టం ఈ రోజుల్లో. అట్లా అందుకని ఆస్ట్రాలజర్కి శాస్త్ర పరిజ్ఞానంతో పాటు వాక్ శుద్ధి కూడా ఉండాలి. వాక్ శుద్ధంగా ఉంటే వాక్ సిద్ధిస్తుంది. ఓహో, శుద్ధంగా ఉంటే సిద్ధిస్తుంది. ఓకే. నేను రజనీకాంత్ని నాకు గురువుగా భావిస్తా. ఎందుకో తెలుసా? నేను అసలు ఈ ఆస్ట్రాలజీ నేర్చుకోవడానికి కారణం ఆయనే. అదేంటి? ఆయన బాబా సినిమా తీసిన సంగతి తెలిసిందే కదా. అప్పుడు గ్రాండ్ కాకతీయలో ఫంక్షన్ జరిగింది. మీరు వచ్చారో లేదు నాకు తెలియదు. అప్పటికి నేను వేరే, అది 2003, 2004, 2003, ఆ టైంలో గ్రాండ్ కాకతీయలో ఫంక్షన్ జరిగింది. చిరంజీవి గారు చీఫ్ గెస్ట్, రజనీకాంత్ వచ్చాడు. మనం అభిమాని, రజనీకాంత్ అభిమాని. కాకపోతే రజనీకాంత్ అంతా నచ్చేది కానీ నాకు ఇది ఒకటి నచ్చేది కాదు. హిమాలయాలకు వెళ్తూ ఉంటాడు అనుకుంటూ ఉండేవాడిని. ఇదేంటి మరీ హిమాలయాలకు వెళ్తూ ఉంటాం, ఇవన్నీ దేవుడు లేడు కదా, ఈయనేంటి ఇంత మన అభిమానించే హీరో ఇంత తప్పడడికి వేస్తున్నాడు ఏంటి అనుకునేవాడిని నేను. కానీ ఆయన ఆ రోజు ఫంక్షన్కి ఒక ఫోటో తీసుకొచ్చారు, మహావతార్ బాబాజీ ఫోటో, చిన్న ఫోటో తీసుకొచ్చి ఈయన బాబాజీ, మహావతార్ బాబాజీ, ఈయన వయసు 2500 సంవత్సరాలు అని చెప్పాడు. 2500 సంవత్సరాలు ఇంకా హిమాలయాలో సశరీరంతో ఉన్నారు అనే మాట అన్నాడు. ఈయనేంటి ఇలా అంటాడు, పిచ్చోడా మంచోడా, ఇంకా ఉన్నాడు అంటాడు
అనుకున్నాను నేను. మనం జర్నలిస్టులు అందరూ వచ్చారు ఆ ఫంక్షన్కి, మా కార్యక్రమాన్ని చిరంజీవి గారు ఉన్నారు, వచ్చారు. సరే వార్త రాసేసాను నేను, బాబాయ్ 2500 సంవత్సరాలు హిమాలయాల్లో సశరీరంతో ఉన్నారంట అని చెప్పి రాసేసాను. ఎవరో తాడేపల్లిగూడ నుంచి ఫోన్ చేశారు బోర్డుకి, ఈనాడు బోర్డుకి. వాళ్ళు సినిమా డెస్క్ కనెక్ట్ చేశారు, నేను ఉన్నాను అనమాట. ఈనాడులో ఒక వార్త తప్పు వచ్చిందండి, అది 2500 సంవత్సరాలు వచ్చింది, 2300 అనుకుంటా, 230 సంవత్సరాలు అయి ఉంటుందండి, తప్పు వచ్చింది, ఒక 0 ఎక్స్ట్రా పడింది అంటే ఫోన్ చేశారు వాళ్ళు. లేదండి చెప్పింది ఆయన 2300 సంవత్సరాలే, రజనీకాంత్ చెప్పింది 2300 సంవత్సరాలే, తప్పేం కాదు, నేను రాసింది కరెక్టే అని చెప్పాను. తర్వాత ఒక సందర్భంలో చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాను. సరే ఆ రోజు రజనీకాంత్ ఇట్లా అన్నారు, 2300 సంవత్సరాలు అన్నారు, క్రియాయోగం అన్నారు, అది నిజమా అన్నారు. నాకేం తెలిసి అమ్మ చెప్పింది రజనీకాంత్ కదా అన్నాడు ఆయన. కాకపోతే ఆయన క్రియాయోగం అనే ఒక మాట అన్నారు కదా, నేను విశాలాంధ్ర బుక్ హౌస్కి వెళ్ళినప్పుడు క్రియాయోగం నీలోకి నీ పయనం అని ఒక శివయోగి అని ఆయన, గుంటూరు ఆయన, మట్టుపల్లి సుబ్రాయ శర్మ ఏదో ఉంటుంది పేరు, ఆయన ఒక బుక్ రాశాడు, క్రియాయోగం నీలోకి నీ పయనం అని. ఏదో సౌదం తీసుకొచ్చా. రజనీకాంత్ చెప్పిన విషయాలు అన్నీ దాంట్లో చాలా వరకు నాకు తగిలినాయి. ఆ తర్వాత పరమహంస యోగానంద రాసిన ఒక యోగి ఆత్మకథ చదివాను. చదివితే ఆధ్యాత్మికత, మనకు తెలిసింది గోరంతా తెలియంది కొండంతా అనే రజనీకాంత్ మాటల్లో నిజాలు నాకు అర్థమయ్యి, అప్పుడు మళ్ళీ నేను మెడిటేషన్ చేయటము, ఇవన్నీ చేయటం, సాధన చేయటం, క్రియాయోగం అంటే మెడిటేషన్ అనేది నాకు అర్థమైంది. ఈ లింకులన్నీ తగిలినాయి. సాధన చేయటం, ప్రత్యక్ష అనుభూతులు తెలుసుకోవటం, ఇక జ్యోతిష్ శాస్త్రాన్ని, పరాశర హోరాశాస్త్రం కానీ, సారావళి కానీ ఇలాంటివన్నీ స్టడీ చేయటం మొదలుపెట్టేసారు. అట్లా 2007 ఆ టైంలో జరిగింది అది. 2005 నుంచే రజనీకాంత్ చెప్పడం, ఇక నా అన్వేషణ మొదలైంది. అందుకనే రజనీకాంత్ని ఆధ్యాత్మిక గురువుగానే నేను భావిస్తాను. సూపర్. అయితే అదండి, అది రజనీకాంత్ గురించి ఇంకేమన్నా చెప్పండి సార్. కొన్ని అట్లా ఆయనతో నేనేమన్నాను, కలిసి ఆ రోజు కలిసారు ఆయన ఆ రోజు కలిసి ఆయన లోపలికి వస్తున్నప్పుడు నేను ఆయన నుంచో పెట్టాను. ఏంటన్నాడు, మీ అభిమానినే అన్నాను. ఇలా చూసి లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన ఏ ఫీలింగ్ లేదు. ఆయన ఇంటర్వ్యూ చేసే అవకాశం రాలేదు నాకు. ఇప్పటికైనా సరే ఆయన్ని కలవాలి, ఇంటర్వ్యూ చేయాలి కోరిక అయితే ఉంది. ఆయన మీద బుక్ రాయాలని కోరుకుంది, ఇంటర్వ్యూ కాదు. ఎందుకంటే నేను సురేష్ కృష్ణ గారిని, అంటే పి వాసు గారిని కలిసాను, చెన్నైలో ఇంటర్వ్యూ చేశాను. తర్వాత సురేష్ కృష్ణ గారితో కూడా నేను మాటల సమయంలో చెప్పినట్టు గుర్తు నాకు రజనీకాంత్ అంటే అభిమానం అని. అలాగే బెంగళూరులో రావు బహదూర్ ఏదో ఆయన డ్రైవరు, ఆయన డ్రైవర్ అయితే ఈయన కండక్టర్ కదా. వీళ్ళందరినీ కలిసి రజనీకాంత్ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ, అంటే చిరంజీవి గారి మీద ఎట్లా రాద్దాం అనుకున్నాను, రజనీకాంత్ గారి మీద కూడా రాద్దాం అనేది నా సంకల్పం. బుక్ రాయాలనేది నా సంకల్పం. అది ఎప్పటికీ రాస్తానో ఏంటో తెలియదు. తప్పకుండా రాయాలి సార్. రాలిపోయి పోవో నీకు రాగాలి ఎందుకే అనుకున్న పాట ఒక పాటకు వచ్చింది. ఆదిగా ఆయన అనుకున్న పాటకి ఆయన అనుకున్న పాటకి ఇది రావాలి, అది రాలేదన్నాడు ఇంటర్వ్యూలో. గుర్తు. ఇంకొకటి ఏంటంటే నేనేం చెప్పానంటే, వేటూరు గారు మంచి జర్నలిస్టు. మనం సినిమా పాటలు రచయిత చూస్తాం కానీ ఆంధ్రప్రభలో ఆయన జర్నలిస్ట్ అనుభవాలు చెప్పాడు. ఆయన ద్వారకా హోటల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే కొంతమంది ఇక్కడ ద్వారకుంటే, అదిగో ద్వారక ఆలమందలు అవి అని హెడ్డింగ్ పెట్టాను నేను. అదిగో ద్వారక ఆలమందలు అవిగో అంటూ ఒక లైన్ తీసుకుని అది హెడ్డింగ్ పెట్టాను. అది పెద్ద మంచి పేలింది వీళ్ళ మీద, నా మీద సభా హక్కుల ఉల్లంఘన కింద ఇవి కేసు పెట్టారు ఏం చెప్పుకొచ్చాడు ఆయన. అప్పుడు నేనేం చేశానంటే, ఈనాడులో ఒక మాట అన్నాను. ఈనాడు జర్నలిస్ట్ స్కూల్ నడుస్తుంది కాబట్టి, సార్ వేటూరు గారు మంచి జర్నలిస్టు, మనం అదో పాటల రచయిత అనుకుంటున్నాం కానీ కాదండి, ఆయన మంచి జర్నలిస్టు. ఆయనతో ఒక గెస్ట్లు ఇచ్చారు, కొత్తగా వచ్చే జర్నలిస్టులు స్టూడెంట్స్కి పెడితే బాగుంటుందంటే మీరు ఏర్పాటు చేయండి, మనం పెడదామని నాగేశ్వర గారు, ఇప్పుడు ఏపీకి ఎడిటర్గా ఉన్న ఎం నాగేశ్వర గారు అన్నారు, మీరు ఏర్పాటు చేయండి పిలిపించండి. ఎంఎన్ఆర్ గారు, నాగేశ్వర గారు ఏపీకి ఇప్పుడు ఎడిటర్గా ఉంటారు. ఆయన అన్నారు మీరు పిలిపించండి, మనం పెడదాం గెస్ట్ లెక్చర్ అన్నారు. అన్నప్పుడు వేటూరు గారితో మాట్లాడితే వస్తా అన్నారు. ఆడు పిలిపించేసి గెస్ట్ లెక్చర్ పెట్టాం. అక్కడ ఆయన ఒక జవహర్లాల్ నెహ్రూ స్పీచ్, నాగార్జున సాగర్ ప్రారంభోత్సవానికి జవహర్లాల్ నెహ్రూ ఇచ్చిన స్పీచ్ అప్పటికప్పుడు అనర్గళంగా ఏం మాట్లాడారు అనేది చెప్పేశాడు ఆయన. ఆయన మెమరీ పవర్ నాకు అద్భుతం అనిపించింది వేటూరు గారు. అలా నాకు ఆయనతో పరిచయం. తర్వాత రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండటం. తర్వాత కమ్మసంగం దగ్గర ఆయన అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉండేది, అక్కడ ఉండేది. కమ్మసంగం పక్కన లోపల ఉండేది బిల్లు అపార్ట్మెంట్, దాంట్లో ఉండేవాడు ఆయన. నేను సుజనా సుఫలం పేజీకి ఆయనతో కొన్ని పాటలు రాయించాను, ఇంటికి వెళ్ళి తీసుకునేవాడిని ఆయనతో. అట్లా
నాకు వేటూరి గారు అది ఒక మంచి అనుభవం. వేటూరి గారిని ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు రేరుగా దొరికిన అదృష్టంగా భావిస్తున్నా. నేను ఎవరినైనా ఇంటర్వ్యూ చేశానంటే మాత్రం అది ఏదో పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. నేను పి సుశీల గారిని ఇంటర్వ్యూ చేసి చెన్నై వెళ్ళి మరి 90 ఏళ్ల వయసులో ఆవిడ ఇంటర్వ్యూ చేయడం నాకు దొరికిన భాగ్యం. అట్లా ఇంకా ఇప్పుడు రాజకీయాల విషయానికి వస్తే అది పుట్టపర్తి సాయిబాబా గురించి కూడా మీది రాసినట్టుంది కదా. అంటే ఒకటండి, పుట్టపర్తి సాయిబాబా ఆశ్రమంలో 1992-93 అనుకుంటా ఆశ్రమంలో బాబా గారి మీద అటాక్ జరిగింది. సత్యసాయిబాబా గారి మీద అటాక్ జరిగింది. ఆయన శిష్యులే, అక్కడ ఆశ్రమంలో ఉండే వాళ్ళే కొంతమంది అటాక్ చేసి ఆయన చంపుదామని చేశారు, దోచుకుందామని చేశారు తెలియదు. కానీ మొత్తానికి కొంతమంది టీమ్గా వెళ్ళిపోయి అటాక్ చేస్తే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కాల్పుల్లో 8 మంది అంత చనిపోయారు. మొత్తానికి అది పెద్ద సంచలనం రాష్ట్ర వ్యాప్తంగా. ఎవరికైనా పారిపోయారు దాంట్లో. పారిపోయినప్పుడు వాళ్ళలో ఒక శాంతారాం ప్రభు, బోయపాటి రవి అనేవాళ్ళు విజయవాడ ప్రాంతంలో ఎక్కడో ఉన్నట్టుగా తెలిసింది మన వాళ్ళకి తెలిసింది. దాంతో మన నవీన్ అని ఉండేవాళ్ళు, ఆయన వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూలు కొన్ని పట్టుకొచ్చారు. నేను ఫర్దర్గా ఏంటంటే నేను కూడా కలుద్దామని పలానా చోట ఉన్నాడని తెలిసింది నాకు. ఘంటసాలపాలెం సొంత ఊరు అయింది, ఘంటసాలపాలెం, బోయపాటి రవిది. ఆ బోయపాటి రవిని కలిసి మీరు ఎందుకు ఇట్లా చేశారన్నప్పుడు, లేదండి మేము ఆయన చంపే ఉద్దేశం లేదు, మేము భక్తులమే అంటూ ఆయన చెప్పుకొచ్చిన వెర్షన్ ఏది చెప్పాడు. నేను అది ఇంటర్వ్యూ రాశాను అప్పుడు. అదప్పట్లో పెద్ద సంచలనం అండి. బాబా గారి ఆశ్రమం మీద అటాక్ అనేది పెద్ద సంచలనం. బాబాని చంపడానికి వెళ్ళారా, డబ్బు కోసం వెళ్ళారా, ఆశ్రమంలో భక్తులుగా ఉన్న వాళ్ళే కొంతమంది అటాక్ చేయటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం. అది కొన్నాళ్ల పాటు నడిచింది. అది ఆ న్యూస్ మీరు చేశారు. ఇంకా ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఇంకోటి ఏంటంటే నేను నా జర్నలిస్ట్ కెరీర్లో నా అనుభవంలో ఏంటంటే కొండపల్లి సీతారామయ్య గారిని అరెస్ట్ చేయడం. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడు ఆయన. పీపుల్స్ వార్కి ఆయనే ఆద్యుడు చెప్పాలంటే. ఆయన్ని 1991లో గణపతి లక్ష్మణరావు అంటే గణపతి ఉంటాడు కదా అప్పటికి, వీళ్ళ మధ్య వర్గ విభేదాల వల్ల బహిష్కరించేశారు ఆయన్ని. ఆయనే పీపుల్స్ వార్ స్థాపించింది ఆయనే, వ్యవస్థాపకుడిగా చెప్తారు ఆయన. కేంద్ర కమిటీ మొత్తం ఇంటర్వ్యూ చేశారా? ఇంటర్వ్యూ చేయలే. ఆయన్ని 91లో పార్టీని బహిష్కరిస్తే ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలియదు, ఎక్కడున్నాడు తెలియదు. ఆయన మీద రివార్డు కూడా ఉంది, ఆయన పట్టుకుంటే 3 లక్షల రివార్డు కూడా ఉంది. సరే సడన్గా ఒక వార్త వచ్చింది మన వాళ్ళకి, బ్యూరోకి, విజయవాడలో. నేను విజయవాడలో ఉండేవాడిని, ఎక్కడ నేను జరిగితే నేనే వెళ్ళేవాడిని. ఇట్లా పీపుల్స్ వారు ఆయన సీతారామయ్య గారిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి తెలిస్తే గుడివాడ దగ్గర ఊరని చెప్పారు. అప్పుడు నేను కెమెరామెన్ని బండి మీద పెట్టుకుని నేను ఆ ఊరు వెళ్ళి, హనుమనపల్లి అని దగ్గరలోనే ఉంటుంది, గుడివాడ దగ్గరలోనే. ఆయన పుట్టింది కూడా గుడివాడ దగ్గర ఊరి సొంత ఊరే. గుడివాడ నందివాడ మండలంలో ఆయన పుట్టారు. అక్కడ పక్కనే హనుమనపల్లిలో ఆయన ఎక్కడంటే అది ఊరు కూడా కాదు, అది ఒక పొలం వచ్చి గట్ల మీద ఒక చిన్న బిల్డింగ్ ఉంది. చాలా ఊళ్ళో కాడ కాదు ఉన్న తలదాచుకున్నది, ఒక ఊరు కూడా కాదు అది. ఒక చిన్న షెడ్డు, చిన్న రేకుల షెడ్డు. ఆ రేకుల షెడ్లో ఆయన కొండపల్లి సీతారామయ్య అనే విషయం ఎవరికి తెలియదు. దాంట్లో ఆయనకి వ్యాధి ఏదో ఒక వ్యాధి ఉంది, అల్జీమర్స్ అనే వ్యాధి ఏదో ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఆయన. దాంతో లుంగితో ఒక ఆయన ఉండేవాడు, ముసలాయన ఉంటాడని చెప్పుకుంటూ ఉండారు వాళ్ళు. ఆయనే కొండపల్లి సీతారామయ్య ఎవరికి తెలియదు. సడన్గా ఈ వార్త వచ్చిన తర్వాత బయటకు వచ్చింది. అంటే ఇంకా బయటికి వార్త రాలా, మేము దీనికోసం వచ్చాం, ఫోటోలును వార్త కోసం వచ్చాం. అప్పుడు ఆయన వాడిన బట్టలు ఫొటోసు, ఆ రూమ్ ఫోటోలు అక్కడ ఉన్నాయని మొత్తం ఫోటోలు తీసి నేను విజయవాడ వెళ్ళి వార్త ఇచ్చాను. హనుమనపల్లి అనే ఊరు, ఇక్కడే కొండపల్లి సీతారామయ్య గారు ఉన్నాడని చెప్పి. డిటి నాయక్ అనుకుంటా ఎస్పీ. ఊరి పేరు కూడా బాగుంది, హనుమనపల్లి అంట ఆ ఊరు. ఆ ఊళ్ళో ఇల్లు లేవు, అది ఇంకా లోపలికి వెళ్ళాలి. ఈయన పొలంలోనే ఒక ఇంట్లో చిన్న తెలిసిన వాళ్ళ ఇంట్లోనే ఆయన తలదాచుకున్నాడు. ఆయన మీద రివార్డు కూడా ఉంది కదా, పట్టుకుంటే 3 లక్షల రివార్డు ఉంది. అట్లా ఆయన కొంతమంది ఏమంటారంటే ఆయనే లొంగిపోయాడు అంటారు కొంతమంది. లేదు, నేను రాయలసీమ నుంచి మా వాళ్ళతో వెహికల్ తెప్పించుకుని ప్రయత్నించి తెలిసి పట్టుకున్నారని చెప్పి ఆయన అంటూ ఉంటాడు. ఏదేమైనా కానీ కొండపల్లి సీతారామయ్య గారికి సంబంధించి అరెస్ట్ అయినప్పుడు ఆ లొంగిపోయిన టైంలో ఆ ఫోటోలు తీసి కవరేజీ సంబంధించినవి నేను బాగా ఇచ్చే వార్తలు. సూపర్, మంచి న్యూస్ మీరు ఇచ్చారు. చాలా బాగుంది సార్. మీకు మీ కెరీర్లో ఇంకేమైనా చెప్పదలుచున్నాయి, మనం మాకు తెలియాల్సినవి, పబ్లిక్కి తెలియాల్సినవి అని ఉంటే ఇంకో 1-2-3 చెప్పండి. నేను ఆస్ట్రాలజీ మీద రీసెర్చ్ చేసుకుంటానండి. ఆస్ట్రాలజీ మీద చేస్తున్నాను. వృత్తి ప్రవృత్తి జర్నలిజం నా వృత్తి సార్. మొహం చూసి చెప్పేది కాదు ఆస్ట్రాలజీ అనేది. నేనేంటంటే చార్ట్ చేస్తాను, నేర్చుకున్నాను. అది నాకేంటంటే గురువులుగా నేనేంటంటే దత్తదాస్ గారని ఆయన దగ్గర పరాశర పద్ధతి నేర్చుకున్నాను. సత్యనారాయణ నాయక్ అని చెప్పి
ఆయన దగ్గర భృగునాడి విధానం అని ఒకటి ఉంది, భృగునంది నాడి అంటారు. ఓకే. ఈ 2 ప్రక్రియలు నేర్చుకున్నాను. ఓకే. సత్యనారాయణ నాయకర్ ఇంగ్లీష్లో చాలా పుస్తకాలు రాశారు ఆస్ట్రాలజీ మీద. ఆయన పుస్తకం రాసి ప్రశ్నహోర అనే బుక్ రాశారు ఇంగ్లీష్లో. ఆ బుక్ని తెలుగు అనువాదం నేనే చేశాను. నేను నా పేరు పెట్టుకోలేదు, ఎందుకంటే పేరు పెట్టుకుంటే నేను ఈనాడులో పనిచేసినప్పుడు పేరు పెట్టుకోకూడదు, వేరే ఆడికి రాయకూడదు, ఇట్లా మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అందువల్ల నేను ఆ పేరు పెట్టుకోలేదు. రవి గోళ్ళను, యమజాల శ్రీనివాస్ అని వాళ్ళ పేర్లు పెట్టాను. కానీ నేను అది ఇంగ్లీష్లో ఉన్న బుక్కి అనువాదమే. నా పబ్లికేషన్ భవిష్య పబ్లికేషన్స్ పేరుతో ఆ ప్రశ్నహోర అనే బుక్ని తెలుగు అనువాదం చేశాను. ఆ తర్వాత నాకు పరాశర పద్ధతిలో నాకు ఓనమాలు నేర్పించిన దత్తదాస్ గారు రాసిన, ఆయన నేను కలిపి రాశాను బుక్, పాపగ్రహాలు పరిహారాలు. ఆ బుక్ పేరు అంటే మన జ్యోతిషపరమైన సమస్యలు ఉన్నప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మనం వాటికి పరిహారం దొరుకుతుంది అనే దాని మీద పాపగ్రహాలు పరిహారాలు ఆ బుక్. మీరేమైనా చెప్పారా న్యూస్లో అస్ట్రాలజీ జరుగుతుందని అట్లా? ఈ మధ్యన వైర్లు అయినాయి కదా ఎలక్షన్ ఫలితాలు. నేను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలుస్తాడా ట్రంప్ గెలుస్తాడా అనే చర్చ నడిచింది. అంటే ఆనంద్ మహేంద్ర గారు తెలుసు కదా, మహేంద్ర కంపెనీ చైర్మన్ ఎవరున్నారు, ఆనంద్ మహేంద్ర గారు ట్విట్టర్లో కొద్దిగా యాక్టివ్గా ఉంటారు. ఆయన ఏం పెట్టారంటే ఒక ఆస్ట్రాలజీ చెప్పిన ఫలితాన్ని, అమెరికా ఎన్నికల ఫలితాలకు సంబంధించి 2020 టైంలో ఒక ఆస్ట్రాలజర్ చెప్పిన ఫలితాన్ని పెట్టి ట్విట్టర్లో ట్వీట్ చేశారు ఆయన. ఈ ఆస్ట్రాలజర్ ప్రకారం ట్రంపే గెలుస్తాడు, బైడెన్ గెలవడు, ఈయన చెప్పినట్టుగా జరిగితే ట్రంప్ గెలిస్తే ఈ ఆస్ట్రాలజర్ చాలా బిజీ అయిపోతాడని ఆయన ఆనంద్ మహేంద్ర గారు పెట్టారు. నేనేం చేశానంటే అది చూశాను, ఆ చార్టు చూసి ఆ ప్రకారం నేను బైడెన్ది ట్రంప్ది ఫలితాలు వేసుకున్నా. నేనేంటంటే అప్పుడు నేను కెమెరా ముందుకు వచ్చేవాడిని కాదు, వేరే వాళ్ళని యాంకర్ని పెట్టి చేయించేవాడిని. అలా అనూష అనే యాంకర్తో నేను ఆ వీడియో చేశాను. నేను పెట్టి ఆనంద్ మహేంద్ర గారు ట్వీట్ చేశారు, ఆయన చెప్పిన ప్రకారం అయితే ట్రంప్ గెలుస్తాడు అందుకని, కానీ అది అబద్ధము, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెనే గెలుస్తున్నాడని చెప్పేసి మీకు యూట్యూబ్లో ఉన్న వీడియో చూసుకోవచ్చు, ఎవరైనా చూడవచ్చు. ముందే చెప్పారు? చెప్పాను నేను, అది యాంకర్తో చెప్పించాను, చేయించాను. ఆ తర్వాత ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారని దాని మీద కూడా నేను వీడియోలు చేశాను. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారనే వీడియోలు మీకు వచ్చినట్టాయి. నేను చెప్పి వేణుస్వామి చెప్పేది అబద్ధము అని చెప్పి నేను. ఎన్ని రోజుల ముందు చెప్పారు? చాలా ముందు 3 ఏళ్ళ నుంచి చెప్తానే ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మీద నేను 3 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వచ్చా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి జాతకం మీద 2 రకరకాలు ఉంటాయి నెట్లో కొడితే. నేను చెప్పింది నేనేంటంటే ఆయన గత ఫలితాలు, అంటే ఆయన ఎప్పుడెప్పుడు సీఎం అయ్యారు ఏంటి ఆ ఫలితాలను బ్యారేజ్ వేసుకుంటూ రీసెర్చ్గా చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే పెద్ద సంచలనం విషయం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారి మరణం మీద కూడా మీరు రాశారా? నేను చెప్పాను ఫలితాన్ని ఇట్లా అవుతుంది. ఇది చాలా మంది, నేను ఎప్పుడో వీడియో, ఇప్పుడు మీరు అడుగుతున్నారు కానీ చెప్తున్నాను, కానీ నేను ఎవరికి చెప్పలేదు. అప్పుడు నేను ఈనాడులో పనిచేస్తున్నాను. అంటే నేను ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నాను, రీసెర్చ్ చేస్తున్నాను చెప్పాను కదా. షష్ఠి పూర్తి అంటాం కదా మనం. అవును, 60 ఇయర్స్కి ఒకసారి జరుగుతూ ఉంటుంది. షష్ఠి పూర్తి ఎందుకంటారంటే గురువు శని, జాతక చక్రంలో గురువు శని మనం పుట్టినప్పుడు ఏ రాశిలో అయితే ఉంటారో 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే రాశిలో కలుస్తారు. అందుకనే 60 తెలుగు సంవత్సరాలు 60 ఉండడానికి కారణం కూడా అదే. గురువు శని పుట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారు షష్ఠిపూర్తి జరిగినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు షష్ఠిపూర్తి జరిగినప్పుడు తెలిసినప్పుడు నేను అట్లా చార్ట్ వేసుకుంటే గురువు శని మకర రాశిలో కలిసి ఉన్నాయి ఆయనకి. నేను ఆయన చూసుకున్నాను. అప్పుడు ఆయన చనిపోయడం కదా 60 సంవత్సరాలు దాటినాయి ఆ టైంలో. నేను ఆ చార్ట్ వేసి ఆయన చేసుకుని నేనేం చేశానంటే ఈనాడులో ఉన్న ఒక 2 మిత్రులు నాకు బాగా పరిచయం, నాకు ఈనాడు పనిచేసేవాళ్ళే. వాళ్ళతో ఒక సందర్భంలో నేను చెప్పాను, ఏమన్నానంటే మా ఇంటికి వచ్చాడు ఒక మిత్రుడు, ఆయన చనిపోయాడు, రీసెంట్గా చనిపోయాడు, మల్లప్రాజు అని, గోపరాజు మల్లప్రాజు అని. ఆయన నాకు కన్సల్ట్ చేస్తాం, అప్పుడు కలుస్తూ ఉంటాడు, ఇంటికి వచ్చి ఆస్ట్రాలజీ సంబంధం అడుగుతూ ఉంటాడు. మా ఇంటికి వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. అప్పుడు ఏదో కాకతల్లికి జరిగింది, అది పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన అన్నాడు, రాష్ట్రంలో మరి రాజశేఖర రెడ్డి గారు ఎన్నాళ్ళు ఉంటారు అనుకున్నప్పుడు నేను చెప్పాను, ఒక ప్రముఖ వ్యక్తి, ఒక ప్రమాదం ఉంది, ప్రాణానికి ప్రమాదం ఉందని చెప్పాను. అంటే ఆయన రాజశేఖర రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని చెప్పాను. నేను చెప్పాను అట్లా ప్రమాదకరం ఉంది, ఆయన ప్రమాదం ఉందని చెప్పాను. ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ ఇంకో మిత్రుడు క్వాలిటీ సెల్ వీరెడ్డి అని ఉంటాడు, నా ఫ్రెండ్ బాగా. అతను కూడా ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మన కాఫీ టీలు తాగుతా బయటికి వెళ్ళినప్పుడు ఏపీలో రాజశేఖర రెడ్డి గారు పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అన్నప్పుడు 5 ఏళ్ళు ఉంటాడా అని అడిగాడు. ఆయన గెలిచాడు, 5 ఏళ్ళు ఉంటాడా అని అడిగితే నేనేమన్నానంటే ఉంటాడన్నా. ఉంటే అంటే అన్నాడు, బతికుంటే అన్నా.
ఇది నేను ఎలా చెప్పాననేది ఎవరు చెప్పలా. ఎలా చెప్పాను అంటే 2009 సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన హెలికాప్టర్ మిస్ అయింది. 2009 సెప్టెంబర్ 9ని శని సింహరాశి నుంచి సింహరాశి నుంచి కన్యా రాశికి మారుతున్నాడు. 2009 సెప్టెంబర్ 9 దాటుంటే ఒక విధంగా ఆయన బతికేవాళ్ళు ఏమో తెలియదు. కానీ ఆ టైంలో లోపు ఆయనకి ప్రాణగణం ఉందని నేను గ్రహించాను. ఆ ఇద్దరు మిత్రులు చెప్పాను. 2009 సెప్టెంబర్ 2వ తారీఖున హెలికాప్టర్ మిస్ అయినప్పుడు నాకు వచ్చిన ఫోన్ కాల్స్ 2. ఒకటి నేను చెప్పిన మలప్రాజు, ఇంకొకటి నేను చెప్పిన వీరెడ్డి అనే వ్యక్తులు. ఈనాళ్ళు వాళ్ళిద్దరు వ్యక్తులు నాకు ఫోన్ చేశారు. వాళ్ళు ఏంటి ఏమవుతుందంటే, నేను ఏమని చెప్తాం, నేను చెప్పాను నేను ఏం చెప్పలేను, ఒక ఇబ్బంది ఉందని చెప్పాను అంతే. మీకు తెలుసు నాకంటే ప్రమాదం ఉందని తెలుసు. నేను చెప్పాను, నేను ప్రమాదం ఉంది ఆయనకి అంటే, ఆయనకి జాతక చక్రం మకర రాశిలో గురువు నీచిపడి ఉన్నాడు. అక్కడ గ్రహాల స్థితులు రాహువు కేతు కనెక్షన్స్ వల్ల ఒక వ్యక్తికి మరణాన్ని మనం ఊహించవచ్చు. నేను ఎక్కువ మరణాల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాను. యాక్సిడెంట్ అయినా కానీ మరణాల విషయంలో కానీ ఎక్కువ మరణాల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాను. లాంగివిటీ, ఒక మనిషికి మరణం ఎప్పుడు వస్తుంది దీని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాను. నేను అట్లా రాశాను. నేను రాసిన మీ జాతకం మీ చేతిలోని జాతకాల బుక్లు రాసినప్పుడు కూడా నేను ప్రస్తావన చేశాను. మీ జాతకం మీ చేతిలోని బుక్ రాశాను భృగునాడి మీద. దాంట్లో రాజశేఖర రెడ్డి గారు జాతక చక్రం వేసి ఎనాలిసిస్ ఇచ్చాను. నేను నన్ను ఎవరిని అడిగితే చెప్తాను, కానీ అడగకుండా నేను అలా చెప్తాను. కరెక్ట్. నేను అట్లా రీసెర్చ్ చేసుకుని ఆయన షష్టిపూర్తి జరిగింది కాబట్టి 60 ఏళ్ళకి రాశులు ఇలా ఉంటాయి కాబట్టి, మళ్ళీ గురువు మకర రాశిలోకి వచ్చాడు, నీచిపడ్డాడు, అక్కడ కనెక్షన్స్ ఎట్లా ఉన్నాయి అని చెప్పి నేను అనాలిసిస్ ఇచ్చాను. నేను సూపర్. అయితే మంచి, చాలా అసలు ఈ విషయం ఇది ఎవరికి తెలియని విషయమే చెప్పారు. అవును, రైట్ సార్. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడేం చేస్తున్నాం మరి? ఇంత ఎక్స్పీరియన్స్ చెప్పాక ఇది నాదో చిన్న క్వశ్చన్ లా ఉంటుంది, ఇప్పుడేం చేస్తున్నారు అనేది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నారంటే, ఏదో ఒకటి ఛానల్స్లో నన్ను అడుగుతూ ఉంటారు, రమ్మంటారు. ఈనాళ్ళు రిటైర్ అయిపోయారు. ఈనాళ్ళు రిటైర్ అయిపోయారు. ఓకే. ఈనాళ్ళు ఎప్పుడో రిటైర్ అయిపోయాయి. 2000 నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను చెప్పాలంటే. నా సర్వీసు ఉండగానే 2015లోనే నేను 25 ఏళ్ళు పనిచేసి ఈనాళ్ళు. ఎందుకు రిటైర్ అయ్యానంటే, ఫిల్మ్ సిటీకి మారింది. సోమాజిగూడ నుంచి ఫిల్మ్ సిటీకి ఈనాడు మార్చడం వల్ల అది ఒకటి నాకు ఏంటంటే, ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చాక అది రీసెర్చ్ చేసుకోవాలి. ఇది కాదు మన జీవితం, ఏదో చేయాల్సింది ఉంది. మీరు రజనీకాంత్ అని అటు అయిపోయింది. రజనీకాంత్ ప్రభావం ఏం తెలియదు కానీ, ఒక ఆధ్యాత్మిక వెబ్సైట్ పెడదామని చెప్పి omBhavishya.com అని ఒక స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మనం వ్యాపారంగా పనికిరాము అంటే, మనం ఏదో ఆధ్యాత్మికంగా చెప్పాలనుకుంటూ నేను చెప్పుకున్నాను, కానీ దాని మీద ఇన్కమ్ రాకపోతే కష్టం కదా. అది పెట్టి omBhavishya.com యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుని నేను ఇట్లా ప్రయత్నాలు చేసుకుని చేతులు కాల్చుకున్నాను. చివరికి భుక్తి కోసం ఏదో ఒకటి చేసుకోవాలి కాబట్టి అప్పుడు ఈ డిజిటల్ రంగంలోకి వచ్చాను నేను. అట్లా నా జర్నీ. నేను తెర ముందుకు రావాలని అనుకోలేదు. అది కూడా కొందరు ప్రమేయం వల్ల బలవంతంగా స్క్రీన్ ముందుకు నెట్టబడ్డా. ఇప్పుడు నేను వీడియో ఇంటర్వ్యూలు చేస్తున్నానంటే నాకు నిజంగా వేరే వాళ్ళతో చేయించేవాడిని, నేను చేసేవాడిని కాదు. ఇంటర్వ్యూలు వేరే వాళ్ళని పిలిపించి, యాంకర్ని, లేడీ యాంకర్ని పిలిపించి వాళ్ళతో కూర్చోబెట్టి చేయించేవాడిని. ఇక నేనే కూర్చోవాల్సి వచ్చింది. వాళ్ళు రావడం, ఇది కమ్యూనికేషన్ గ్యాప్ ఇవన్నీ ఎక్కువైపోయి, అదేదో మనమే చేయొచ్చు కదా, ప్రింట్కి చేసాం కదా, దీంట్లో చేసేద్దాం అనే ఉద్దేశంతో వచ్చాను. అట్లా వెబ్సైట్, నేను ఓన్గా వెబ్సైట్ స్టార్ట్ చేసుకోవడం, యూట్యూబ్ చేద్దాం అనుకుని చివరికి యూట్యూబర్గా మిగిలానని చెప్పొచ్చు. అదే మీరు చూసుకున్నారు సార్ జాతకం? అదే చూసుకున్నాను, నాది నేను చూసుకున్నాను. నా జాతకం సంబంధించి కూడా చాలామందితో నేను ఎప్పుడైనా సరే ఇక్కడ చెప్పేది ఏంటంటే, శాస్త్ర పరిజ్ఞానం ఎంత ఉంటుందో మనకి వాక్శుద్ధి కూడా ఉండాలండి. అది ఉంటేనే ఆస్ట్రాలజీ సక్సెస్ అవుతుంది, ఆస్ట్రాలజర్ కూడా. లేకపోతే వేణుస్వామి మీద కూడా నేను కౌంటర్గా వీడియోలు చేశాను. అలాగే ఆచార్యులని ఒక ఆయన అట్లా పెడితే, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఇన్ని 150 రూపాయలు 50 ఓట్లతో ఈయన ఓడిపోతాడని ఒక ఆయన పెట్టాడు. జీవీలని ఆచార్యులు ఎవరు, అది ఆస్ట్రాలజీ అది ఏం చెప్పుద్ది, అట్లా చెప్పుద్దా, నువ్వు ఇన్ని ఓట్లతో ఓడిపోతావని చెప్పుద్దా? దానివల్ల మనం ఇమేజ్ పోతుంది తప్పితే వేరే ఏమీ లేదు. చాలా మంది చెప్పారు ఓడిపోతారని చెప్పి దాదాపు 10 మంది దాకా చెప్పి ఉంటారు. అవును, అది తప్పు. ఇప్పుడు మనకు ఒకసారి చెప్పింది మనం ఆస్ట్రాలజర్ కూడా అండి 70% చెప్పగలడు కరెక్ట్గా, 30% ఎవరు చెప్పలేడు. దానికి పార్వతీదేవి శాపం అండి, ఇట్లా రకరకాలు చెప్తూ ఉంటారు. 100% ఏ ఆస్ట్రాలజీ చెప్పడు. ఇప్పుడు వేణుస్వామి ఏమంటాడని 99% చెప్తానంటాడు ఆయన. అది అబద్ధం, ఎవరు చెప్పలేరు కూడా. 70% నిజం అవుద్ది. 70%, మిగతా 40%, 30% మన చేతిలో లేదండి. 60-70% మాత్రమే చెప్పగలరు. మన చేతిలో లేదంటే అది ఇబ్బడి చేతులు ఉండొచ్చు. అది భగవంతుని నిర్ణయం అండి. భగవంతుని తెలుసుకున్నవాడు చెప్తారు. హిమాలయ యోగులు మనం ఎవరైతే మహావతార్ బాబూజీ లాంటి వాళ్ళు చెప్తారు. ఉన్నారంటే ఉన్నారు, ఖచ్చితంగా ఉంటారు. కొంత సూక్ష్మ శరీరం రూపంలో ఉంటారు కొంతమంది. ఇట్లా రకరకాల హిమాలయ యోగుల మీద స్వామి రామ బుక్ రాశాడు.
హిమాలయ యోగుల పేరుతో ఇట్లా చాలా పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి అది ఒక పెద్ద సబ్జెక్టు. మనం దీంట్లోకి వెళ్ళిపోతే మనం వేరే ఎక్కడికో వెళ్ళిపోతాం, వేరే సముద్రం ఉంది. అది అది ఈదలేము పారలేదు. అవును. ఓకే, ఎనివే చాలా విషయాలు చెప్పారు సార్. చాలా టైం తీసుకొని మీరు మా దగ్గర రావడం, మా దగ్గర చెప్పడం, అది కూడా మీరు ఎవరికి అసలు కెమెరా ముందే కనబడడం. అదే మీరు అడిగారని రావటమే తప్పితే నిజంగా నేను ఎప్పుడు ఎవరికి ఏ యూట్యూబ్ ఛానల్కి ఇవ్వలేదు. మొట్టమొదటి ఇంటర్వ్యూ నిజంగా మీకే ఇచ్చారు, మన ఫ్రెండ్స్ అని చెప్పి మీరు అడిగి